హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు ఐటీ ట్రెండ్స్. ఇవాళ మన టాపిక్ ఏంటంటే ఐటీ రంగంలో విద్య అలాగే ఉపాధి అవకాశాల గురించి మనం తెలుసుకోబోతున్నాము. అంటే ఐటీ రంగంలో ఎటువంటి విద్యా అవకాశాలు ఉన్నాయి అండ్ దాంతోపాటుగా ఆ కోర్సెస్ నుంచి వచ్చే జాబ్స్ ఏ విధంగా ఉంటాయి, ఎలాంటి జాబ్స్ మనకి అందుబాటులో ఉన్నాయి, వీటి గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు ఉన్నారు స్కైస్ టెక్నో సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండి సతీష్ ఎల్లంకి గారు. వారితో మాట్లాడదాం. అలాగే ఇదే అంశానికి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ అండ్ క్వశ్చన్స్ ఉన్నట్టయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి, అలాగే మీరు మెయిల్ చేయొచ్చు, సతీష్ గారు ఆన్సర్ చేస్తారు. హలో సతీష్ గారు, హౌ ఆర్ యూ? ఇప్పుడు ప్రస్తుతం ట్రెండింగ్లో అంటే చాలా వరకు ఐటీ అనగానే మనకి ఒక థాట్ వచ్చేస్తుంది, చాలా కష్టమేమో, ఇప్పుడు మన ఓన్లీ ఇంజనీరింగ్ వాళ్ళే చేస్తారేమో, ఎంబీఏ వాళ్ళకి వీళ్ళకి అసలు సోర్స్ లేదేమో అనుకుంటూ ఉంటారు. అండ్ ఇంకొకటి ఏంటంటే దాంతో పాటుగా ఇప్పుడు ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్స్ కూడా కంప్లీట్ అయిపోతున్నాయి. వాళ్ళకి ఏంటంటే ఒక 1 month ఆటోమేటిక్గా లీవ్స్ అనేవి ఉంటాయి, అంటే హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి సెలవులు అనేవి మనం చెప్పుకోవచ్చు. బట్ ఆ టైంని కూడా ఎలా యూటిలైజ్ చేసుకోవచ్చు అంటారు? To be frank enough, IT last 7-8 years it was basically having some less number of opportunities and no doubt about it. Kapate last 1 year nunchi there is a good lot of momentum in IT, no doubt about it. Actually ga cheppalante India inka dani feel avvatledu. The simple reason ఏంటంటే మనం నెక్స్ట్ ట్రెండ్ ఆఫ్ ది ఐటీ ఇండస్ట్రీకి తగ్గట్టుగా మనం ఇంకా ప్రిపేర్ అవ్వలేదు. అంటే we are not looking into the changes that are happening globally in the IT sector, and we are going in the same stereotypic mechanism that is basically there since last 20 years, thinking that IT will go in the same way. No, from 2020 it's going to be a very big change. You will find absolutely positions for only the people who can think very intelligently. Okay. They should know how to program a machine, not an application. So those days are gone, like ఒక అప్లికేషన్ నేను డిజైన్ చేస్తే సరిపోతుంది అనుకునే రోజుల నుంచి నెక్స్ట్ ఇక మనం మెషిన్స్ని ఇంటెలిజెంట్ ఆస్పెక్ట్లోకి తీసుకెళ్ళడానికి తగ్గ ప్రోగ్రామింగ్ చేసుకోవాలన్నమాట. సో దాని పరంగా చూస్తే మాత్రం చాలా బాగుందండి. ఈవెన్ ఇన్ యూఎస్ మార్కెట్స్, అంటే ఎస్పెషలీ ఇండియన్స్ విల్ డిపెండ్ ఆన్ యూఎస్ మార్కెట్స్. సో యూఎస్ మార్కెట్స్ ఆర్ మూవింగ్ వెరీ వెల్. టు బీ ఫ్రాంక్ ఇన్ వాళ్ళకి కావాల్సిన రిసోర్స్ దొరకట్లేదు మార్కెట్లో. అంటే దట్ ద వే దే ఆర్ ఎక్స్పెక్టింగ్ ద స్కిల్ సెట్స్, దే స్కిల్ సెట్స్ ఆర్ నాట్ అవైలబుల్. ద సింపుల్ రీజన్ ఇస్ మన ఎకడమిక్ కన్స్ట్రక్ట్లో మన సిలబసెస్ని మనం అదే స్టీరియోటైపిక్ మెథడ్లో పెట్టుకొని తీసుకుని వెళ్ళడం. ఈవెన్ కొన్ని అటానమస్ కాలేజెస్ వాళ్ళ సిలబస్ స్టాండర్డ్స్ని మార్చుకున్నా కూడా చెప్పడానికి తగ్గ ఫ్యాకల్టీస్ లేకపోవడము, ఉన్న ఫ్యాకల్టీస్కి ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ లేకపోవడం, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అనమాట. సో ఇవన్నీ కూడా కొంచెం డిఫరెంట్గా ఎఫెక్ట్ చూపిస్తున్నాయి. బట్ ఇఫ్ ద స్టూడెంట్స్ కెన్ రియలీ టేక్ దర్ టైమ్ అవుట్ ఆఫ్ ఇట్. మీరు అన్నట్టు ఇప్పుడు ఫస్ట్ సెమిస్టర్ అయిపోయింది. సో ద స్టూడెంట్స్ వాట్ దే షుడ్ డూ ఇస్ ఎవ్రీబడి షుడ్ సీ దట్ దే ఆర్ డెఫినెట్లీ ట్రైంగ్ టు కీప్ దేర్ ఫోకస్ ఆన్ వాట్ దే హ్యావ్ టు డూ ఇన్ ద నెక్స్ట్ 3.5 years. అంటే నేను బయటకు వచ్చిన తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం అనుకునే కంటే కూడా ఇండస్ట్రీని ఇప్పటి నుంచే స్టడీ చేయడం మొదలు పెట్టాలి. సో ద గ్రేట్ మూమెంటం విల్ స్టార్ట్ ఫ్రమ్ 2020, ఇట్ గోస్ అప్ టు 2030-35. చాలా హై లెవెల్ టైం అనుకోవచ్చు. అబ్సల్యూట్లీ రైపనింగ్ స్టేట్ అని అంటాను నేను. అంటే 95 నుంచి 2000 వరకు మనం ఎలా అయితే ఐటీ బూమ్ చూసామో దానికి 400 to 500 times బూమ్ ఉంది ఇప్పుడు. సెకండ్ థింగ్, అప్పుడు వచ్చిన శాలరీస్కి ఇప్పుడు మీరు కంపేర్ చేసుకున్నారనుకోండి, ఇఫ్ యూ కెన్ రియలీ గివ్ ఎన్ ఇంటెలిజెంట్ కోడ్ టు ద ఇండస్ట్రీ, ఇండస్ట్రీస్ ఆర్ రెడీ టు పే యూ యావరేజ్ పర్ అవర్ $80 to $150 కూడా పే చేయడానికి ఇండస్ట్రీస్ రెడీగా ఉన్నాయి. ఇట్స్ వెరీ బిగ్ అమౌంట్ టు బి ఫ్రాంక్ ఎనఫ్. సో ఈ రియలైజేషన్ స్టూడెంట్స్ రావాలి. చాలా ఉందండి. టు బి ఫ్రాంక్ ఎనఫ్, నెక్స్ట్ 1 yearలోని దేర్ ఆర్ మోర్ దెన్ 20 lakh రిక్రూట్మెంట్స్ దట్ ఆర్ ఎక్స్పెక్టెడ్ ఇన్ ఇండియా అలోన్. సో మనకి మార్కెట్లో జనాలు ఉన్నా కూడా ఎఫెక్టివ్గా అందుబాటులో ఉండేవాళ్ళు ఆల్మోస్ట్ నాట్ మోర్ దెన్ 3 to 4 lakhs. అంటే ఒక పర్సన్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన తర్వాత ఫుల్ ప్లెచ్డ్గా నాలెడ్జ్తో ఉన్న వాళ్ళు అనేవాళ్ళు 0% అంటారా? అంటే నేను 0% అననండి. ఫస్ట్ యాటిట్యూడ్. Attitude is the biggest thing that's making a big difference anamata. So we only realize, see, Indian education system believes in marks. Okay. But we should come out of that. Grading and marks will not make you work for IT industry. Your intelligent quotient should be very high. సో ఇంటెలిజెంట్ కోషన్ అంటే మళ్ళీ నేను ఎంత బాగా సెలెక్ట్ గుర్తుపెట్టుకుంటానన్నది కాదు. మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎంతసేపు నువ్వు ఎంత చదువు ఎంత గుర్తుపెట్టుకుంటావు, దట్ ఈస్ నాట్ ద క్రైటీరియా. ఎంత ఇంప్లిమెంట్ చేయగలుగుతావు. సో యువర్ ఇంప్లిమెంటేషన్ ఈజ్ ఆల్వేస్ యాక్సెప్టెడ్ ఇన్ ద వరల్డ్ ఆఫ్ ఐటీ రాదర్ దెన్ వాట్ యూ స్పీక్ ఇన్ థియరీ. అంతే కదండి. కాన్సెప్చువల్లీ యూ షుడ్ థింక్, విజువలైజ్, అండ్ ఫర్ దాట్ యూ హ్యావ్ టు ఇమీడియట్లీ థింక్ ఆఫ్ ప్రోగ్రామింగ్. సో ఆ ప్రోగ్రామింగ్ స్టాండర్డ్స్ తెలియకుండా నాకు ఇంత బాగా వచ్చు అనుకుంటే ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైమ్. యూ ఆర్ నాట్ ఓన్లీ వేస్టింగ్ యువర్ టైమ్, బట్ యూ ఆర్ ఆల్సో వేస్టింగ్ యువర్ మనీ. At the end of the day, it's a frustration that you are unable to get through the industries. Why? Because corporates will only select those people who can make their dreams to be true, not your dreams to be true. Training కూడా ఇస్తూ ఉంటారు, వాళ్ళకి అనుగుణంగా ఉండాలనే చూస్తుంటారు చాలా వరకు. అండ్ ఇప్పుడు ఫస్ట్ ఇయర్ గురించి చెప్పిన లాస్ట్ ఇయర్ వాళ్ళకి ఇంకా మాక్సిమం అయిపోయినట్టే దాదాపుగా. వీళ్ళు ఇంకా అంటే ఇప్పుడున్న కోర్సెస్ ఫస్ట్ ఆలోచించేది ఏంటంటే క్యాంపస్ సెలెక్షన్స్, కాన్సన్ట్రేషన్ అంతా అక్కడే ఉంటుంది. ఒకవేళ మిస్ అయితే
వాళ్ళకి ఇంకా ఎటువంటి ఛాన్సెస్ ఉన్నాయి? యాక్చువల్గా క్యాంపస్ ప్లేస్మెంట్ మిస్ అయిందని బాధపడాల్సిన అవసరం లేదండి. వెన్ యూ హ్యావ్ మిస్డ్ యువర్ క్యాంపస్ ప్లేస్మెంట్ యూ నో వెరీ వెల్ వాట్ యూ హ్యావ్ మిస్డ్, వేర్ యూ హ్యావ్ బీన్ మిస్సింగ్ దట్ పర్టికులర్ పొజిషన్. అంటే యాక్చువల్గా చెప్పాలంటే సెలెక్ట్ అయిన వాళ్ళకంటే కూడా సెలెక్ట్ అవ్వని వాళ్ళే నిజంగా అదృష్టవంతులు అనుకుంటాను నేను ఎప్పుడు కూడా. ఎందుకంటే మీరు సెలెక్ట్ అయ్యి ఒకసారి లోపలికి వెళ్ళారనుకోండి, మీరు ఏమీ తెలియకుండా లోపలికి వెళ్తున్నారు. అంటే మీ ఇంటెలిజెన్స్ మీద మీరు డిపెండ్ అయ్యి వెళ్తున్నారు తప్పిస్తే మీకు ప్రాబ్లమ్ సొల్యూషన్ అప్రోచ్ ఎలా ఉంటుందో తెలియదు. సో యూ హ్యావ్ టు టోటలీ డిపెండ్ అపాన్ ది ఇండస్ట్రీ అండ్ అటైన్ దర్ యాటిట్యూడ్. ఎవరైతే ఫెయిల్ అయ్యారో క్యాంపసెస్లో వాళ్ళు నిజంగా చాలా అదృష్టవంతులు. ఎందుకంటే యూ గాట్ అట్లీస్ట్ అనదర్ 6 months ఆఫ్ టైమ్ టు మేక్ ఎ గుడ్ ప్రిపరేషన్ అండ్ యూ కెన్ గో విత్ ఎ వెరీ హై లెవెల్ positive state into the industry, working better than your friends who have been already selected. So that kind of motivation you should have first of all. రెండోది క్యాంపస్లో వెళ్ళిన వాళ్ళంతా తెలివైన వాళ్ళు, క్యాంపస్లో సెలెక్ట్ కాని వాళ్ళు తెలివి లేదనడానికి లేదండి. ఇట్స్ అ వెరీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ గేమ్, ఇట్స్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్కోర్. సో మనం ఏంటంటే పేరెంటల్ సిస్టంలో దాన్ని ఏం చేస్తామంటే వీల్ ప్రొవైడ్ ఇట్ ఇన్ సచ్ వే దట్ నువ్వు క్యాంపస్లో సెలెక్ట్ అవుతే నువ్వు సక్సెస్ అయిపోయినట్టు, సెలెక్ట్ అవ్వకపోతే సక్సెస్ అవ్వలేదు. అవర్ పేరెంటల్ సిస్టమ్ ఇస్ రాంగ్. అంటే నేనేంటంటే మీరు మోటివేట్ చేసే పద్ధతి కరెక్ట్గా లేదు పిల్లల్ని. సో దట్స్ వాట్ యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్. సో క్యాంపస్లో సెలెక్ట్ అవ్వని వాళ్ళకి ఏం చెప్తానంటే యు నో యువర్ basic failures, look into them, start coming out of that, and you have good lot of time to develop your intelligent quotient with quantitative analysis కానీ లేదంటే aptitude కానీ reasoning కానీ గ్రూప్ డిస్కషన్స్ని డెవలప్ చేసుకొని చాలా టైం ఉంది మీకు ఇంకా. టు బీ ఫ్రాంక్ అవి ఇంకా బాగా చేయాలి. మేబీ అనదర్ గుడ్ కంపెనీ ఈస్ వెయిటింగ్ ఫర్ యూ ఫర్ ఎ గుడ్ పొజిషన్. దట్స్ హౌ యూ షుడ్ గెట్ మోటివేటెడ్. ఓకే, అంటే ఫస్ట్ సక్సెస్ ని అందుకుంటే కనుక తర్వాత ఫెయిల్యూర్స్ ని యాక్సెప్ట్ చేయలేరు. ముందు ఫెయిల్యూర్స్ ఒకటి ఫేస్ చేసిన తర్వాత యు ఆర్ ద మోస్ట్ టఫెస్ట్ పర్సన్ టు గెట్ ఇంటు ద వరల్డ్ బేసికలీ. దట్స్ వాట్ ఐ ఫీల్. అండ్ ఇప్పుడున్న ఫ్రెష్ గా చాలా మంది, నేను పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటంటే నేను చాలా మందిని చూశాను ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన తర్వాత ఐటీ జాబ్స్ కోసం ఫేస్ చేసేవాళ్ళు. అంటే వెళ్ళాలి, ఐటీ జాబ్ చెయ్యాలండి అనే కాన్ఫిడెన్స్ కంటే నాకే బ్యాంక్ జాబ్ కావాలి ఇలా ట్రై చేస్తున్నారు. ఎంబీఏ చేసిన వాళ్ళు నేను ఐటీలో జాయిన్ అవ్వాలంటే ఇలా ఎందుకు ఇంత క్రాస్ వచ్చిందంటే? ఏం లేదండి, నాకున్న స్టాటిస్టిక్స్ ప్రకారము ఓవరాల్ ఇండియాలో ఒక 3 లక్షల నుంచి 4 లక్షల బ్యాంక్ జాబ్స్ ఉన్నాయండి. టు బీ ఫ్రాంక్ విచ్ ఆర్ అబౌట్ టు ఓపెన్. కానీ అప్లై చేసిన వాళ్ళు మోర్ దెన్ 30 lakhs ఉన్నారు. సో యూ జస్ట్ ఇమాజిన్ ద రేషియో. సో గవర్నమెంట్ జాబ్ చేయాలి అన్నది నేను తప్పనను, కాకపోతే ఆర్ యూ లుకింగ్ ఎలిజిబుల్ ఫర్ దట్ జాబ్? దట్స్ వెరీ ఇంపార్టెంట్. సో గవర్నమెంట్ జాబ్స్ ఆర్ ఓన్లీ ఫర్ ద సేక్ ఆఫ్ టాప్ క్రీమీ పీపుల్. సో నేను కూర్చొని రోజుకి 4 గంటలు కష్టపడుతున్నాను అన్నది కాదు, నీతిలాగే ఒక 40 లక్షల మంది కూడా కష్టపడుతున్నారు. వాళ్ళందరిలో నువ్వు ముందు రాగలుగుతావో చూసుకోవాలి. రెండోది, వీళ్ళు ఏం చేస్తున్నారంటే చాలా మటుకు బ్యాంక్ జాబ్స్ ప్రిపరేషన్ అని చెప్పేసి వీళ్ళు పార్ట్ ఆఫ్ ది కెరియర్ని టోటల్గా నెగ్లెక్ట్ చేసేసి ఓన్లీ దాని ప్రిపరేషన్లో పడిపోయి ఇన్ కేస్ ఆ గవర్నమెంట్ జాబ్స్ కానీ బ్యాంక్ జాబ్స్ కానీ రాకపోతే అప్పుడు వచ్చి ఐటీని సెకండ్ ఆప్షన్గా తీసుకున్నారు. నో కార్పొరేట్ ఇండస్ట్రీ విల్ యాక్సెప్ట్ దట్. Why? Because I am a second choice for you, so I am not going to select you directly. Why? Because you never gave me the first preference. So when you thought that you are a failure there, you came to me. So why I should consider you that you will be successful here? So first question వీళ్ళందరికీ ఐటీ ఇండస్ట్రీ ఏం అడుగుతుందంటే లాస్ట్ 2 years నువ్వు ఎన్ని జాబ్స్ అటెంప్ట్ చేసావు, వాళ్ళెవ్వరూ నేను తీసుకున్నప్పుడు నేను ఎందుకు తీసుకోవాలి? వాట్ ఈస్ దాట్ you feel you are very special that I have to select you when other people have rejected? So do you have an answer for that? ఆన్సర్ మీ దగ్గర రెడీగా పెట్టుకుంటే యూ విల్ గెట్ ఎ జాబ్. దట్స్ వెరీ ఇంపార్టెంట్. అండ్ అలాగే ఐటీ రంగంలో విద్య అలాగే ఉపాధి అవకాశాలకు సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉంటే కనుక ఖచ్చితంగా ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి. అలాగే మీ క్వశ్చన్స్ని ఈమెయిల్ ద్వారా కూడా మాకు పంపించవచ్చు, సతీష్ గారు ఆన్సర్ చేస్తారు. ఓకే సతీష్ గారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని ఇప్పుడు ఫ్రెష్గా మనకి అప్డేటెడ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు యూత్ అందరూ. అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? సింపుల్ అండి, మనం ఎంత డైనమిక్గా అయితే ఆలోచించగలుగుతాము మనుషులము, అదే డైనమిజంని మెషిన్లో ఎంబెడ్ చేయడం. సో ద బేసిక్ ఫంక్షన్, ద బేసిక్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ టు లివ్ ఎ వెరీ పీస్ఫుల్ లైఫ్, టు హ్యావ్ ఎ వెరీ రిచ్ అండ్ కంఫర్టబుల్ లైఫ్. సో వెన్ యూ వాంట్ టు రియల్లీ గెట్ కంఫర్టబుల్, దెన్ యూ హ్యావ్ టు డిపెండ్ ఆన్ అనదర్ హ్యూమన్ బీయింగ్ హూ షుడ్ సర్వ్ యూ. అంటే నా యొక్క సౌఖ్యం కోసం నేను వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వాలి. సో నేను వాళ్ళని కష్టపెడుతున్నాను. So why I should not feel that human being also should live properly, as rich as me and as comfortable as me. Obviously. So దీనికి ఒకటే కాన్సెప్ట్, మనిషిని సర్వ్ చేయడం కంటే కూడా ఒక మెషిన్ని మీరు తయారు చేసుకొని సర్వ్ చేయించుకోండి. దట్స్ ద ఫ్యాక్ట్ అన్నమాట. సో దిస్ ఈజ్ వాట్ ఇస్ ద వరల్డ్స్ నెక్స్ట్ లెవెల్ థింకింగ్. అంటే రోబోటిక్ process. Artificial intelligence comes into every area andi. So like I am having a good doctor in my India who cannot give services to all the patients. Okay. I personally know that there are certain hospitals where the best physician or the best surgeon will not have an appointment for next 3 to 4 months. But there are many number of people who really expect even a single minute of discussion with him. Okay. So alantappudu, can I really create a clone out of that particular doctor such that
the doctor what he really speaks, the same the robot can speak with me. ఓకే So that's what I'm expecting. So that kind of world of design is not that easy, but it is possible. So next 20-30 years లో మనం డెఫినెట్గా దాన్నే చూస్తాం, నో డౌట్ అబౌట్ ఇట్. సో దాని తగ్గట్టుగా మనము మన థాట్ ప్రాసెస్ని, మన టెక్నాలజికల్ ఆర్కిటెక్చర్ని, మన ప్రోగ్రామింగ్ మెథడాలజీస్ని మార్చుకోవాలి. నేను 2 days బ్యాక్ నేను విన్నాను, ఐ రియలీ ఫెల్ట్ వెరీ హ్యాపీ that CBSE board is now planning that they are going to introduce artificial intelligence into their schools from 7th class. Now you will see, I'm telling you, trust me, most probably next 10 years lo you will see sparking brains coming out of these schools and colleges itself. And then Indian gene lo adu undi. So dani manam correct ga vadukuntunnamemo anipinchindi. When I was listening to that particular news, I was in goosebumps, to be frank enough. Endukante ఆ చైల్డ్ లో ఉన్న డైనమిక్ ఇంటెలిజెన్స్ ఎవరిలో ఉండదు. సో దట్స్ వేర్ యూ షుడ్ స్టార్ట్ అన్నమాట. రైట్, ఫస్ట్ కాలర్ ఉన్నారండి, మాట్లాడదాం. చెన్నై నుంచి మహేంద్ర గారు. హలో మహేంద్ర గారు, నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి మీ క్వశ్చన్ ఏంటి అడిగారు. కరెంట్ SAP MM మాడ్యూల్ లో వర్క్ చేస్తున్నాను, బట్ అప్గ్రేడ్ అయితే నేను హనా తీసుకుంటున్నాను. ఓకే, బట్ ఏంటంటే హనా మీద ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, వాట్ ఎవర్ ద అని. ష్యూర్ అండి, సతీష్ గారు ఆన్సర్ చేస్తారు. మహేంద్ర గారు, బేసికలీ నేను మార్కెట్ ట్రెండ్ ఇప్పుడు గమనిస్తున్నానండి. చాలా మటుకు ఎస్ఐపి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, అంటే ఎస్ఐపి ప్రొఫెషనల్స్ కూడా, టు బి ఫ్రాంక్ ఇనఫ్, దే ఆర్ ఫ్రమ్ ఫంక్షనల్ సైడ్ ఆఫ్ MM or SD, దే ఆర్ థింకింగ్ ఆఫ్ కమింగ్ ఇన్ టు ద టెక్నికల్ పార్ట్ ఆఫ్ హనా. దట్స్ రియలీ గుడ్ అండి. హనా S4 is really wonderful, no doubt about it. కాకపోతే you have to do some prior preparation to get into the HANA. So what I say is look into whether you are good in your databases with Oracle SQL and PLSQL first of all, and then pick up HANA. And what I am seeing in the market is majority of the students, they are picking up HANA thinking that in 15-20 days I just want to make up the process and come in. Atla cheyakandi. Database itself is very deep by its own standards andi. So మీరు ఆల్రెడీ మా అంటే ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నారు కాబట్టి స్పెండ్ సమ్ గుడ్ అమౌంట్ ఆఫ్ టైమ్ టు అండర్స్టాండ్ హౌ ఎగ్జాక్ట్లీ దీస్ డేటాబేసెస్ విల్ గెట్ ఇంటిగ్రేటెడ్ టు యువర్ ఆపరేషనల్ మాడ్యూల్స్ అండ్ అప్లికేషన్ మాడ్యూల్స్. ఆ ఫండమెంటల్ లాజిక్ మీరు నేర్చుకొని రాగలిగితే హనా ఈజ్ అ వెరీ వండర్ఫుల్ ఫ్యూచర్, నో డౌట్ అబౌట్ ఇట్. ఓకే, బట్ OBW అనే రిపోర్టింగ్ టూల్ కూడా నేర్చుకున్నాను. ఓకే, బట్ ఈ రెండు నాకు యాడ్ డెఫినెట్లీ అండి, డెఫినెట్గా ఉపయోగపడుతుంది, మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఒక ప్రాబ్లం ఏంటంటే హనా మీద యాజ్ ఎ ఫ్రెషర్ గా ఓపెనింగ్స్ కరెంట్లీ నాకు ఎక్కడ అవైలబిలిటీ అంటే ఫ్రెషర్ ఒకటండి, మీకు తెలిసిందే ERP మీద ఎక్కడా కూడా ఫ్రెషర్స్కి డైరెక్ట్ ఓపెనింగ్స్ ఉండవండి. సో యూ హ్యావ్ టు కమ్ ఇన్ టు ది ఇండస్ట్రీ first with any kind of technology that is given to you, then you need to scale up yourself by proving your level at every stage. Okay. Adi. Thank you very much. Okay అండి మహేంద్ర. రైట్ అండి, థ్యాంక్ యూ మహేంద్ర గారు. ఓకేనండి, అలాగే ఐటీ రంగంలో విద్య అలాగే ఉపాధి అవకాశాలకు సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నట్టయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి. ఇప్పుడు ఐటీ ట్రెండ్స్లో చిన్న బ్రేక్ తీసుకుందాం. ఎవరి దిష్టి తగలకుండా, పాపాయికి ఎవరి దిష్టి తగలకుండా చల్లగా ఉండు తల్లి. చెడు దృష్టి నుంచి రక్షించడానికి ఇవన్నీనా? అన్నింటికన్నా ముందు తనని రోగాల బారిన పడకుండా కాపాడండి సంపూర్ణ టీకాకరణం ద్వారా. ఇది పిల్లల్ని వివిధ ప్రాణాంతకమైన వ్యాధుల నుండి జీవితాంతం కాపాడుతుంది. 2 ఏళ్లలోపు పిల్లల సంపూర్ణ టీకాకరణం తప్పకుండా చేయించండి. జీవితాన్ని ఇంద్రధనుస్సు చేసుకోండి. వెల్కమ్ బ్యాక్ టు ఐటీ ట్రెండ్స్. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మీరు అన్నట్టు 7th క్లాస్ నుంచి స్టార్ట్ చేస్తే కనుక అఫ్కోర్స్ ఒక 10 years తర్వాత ఇంటెలిజెన్స్ అందరూ వస్తుంటారు, బట్ 7th క్లాస్ నుంచి స్టార్ట్ చేయడం అనేది కరెక్ట్ అంటారా? అబ్సల్యూట్లీ అండి, మనం ఇంకా చాలా లేట్. టు బీ ఫ్రాంక్ ఇనఫ్, ఇఫ్ యూ టేక్ ద స్టాటిస్టిక్స్ ఇన్ ద వరల్డ్, రష్యా తీసుకున్నారనుకోండి, 13 years guy will start hacking your computer very quickly. సో మనం ఇంకా హ్యాకింగ్ గురించి ఒక 30-40 years అప్పుడు మనం డ్రీమ్ చేస్తూ ఉంటాం. సో దెర్ ఇస్ నో ఏజ్ లిమిట్ ఆర్ లైక్ ద స్టార్టింగ్ పాయింట్ ఫర్ IT అండి, ఇట్స్ నాట్ దేర్. బికాస్ ఎనీథింగ్ యూ ఫీల్ దట్ యూ కెన్ రియలీ మేక్ ఇట్ ఆటోమేటెడ్ ఆర్ వండర్ఫుల్, యూ కెన్ స్టార్ట్ దేర్, ఇట్స్ నాట్ ఎ ఇష్యూ. బట్ ద థింగ్ ఈజ్ మనం 7th క్లాస్లో స్టార్ట్ చేస్తున్నాం అనేది నిజంగా మంచిదైనా కూడా మనం చూడాల్సింది ఏంటంటే మన నెక్స్ట్ జనరేషన్కి ఆ లెవెల్లో మనం ఎడ్యుకేషన్ని ఏ విధంగా ఇస్తాం, ఆ ప్యాటర్న్ని డిజైన్ చేయకుండా మనం ఏదో ప్రపంచానికి 7th క్లాస్లో మేము స్టార్ట్ చేస్తున్నామని చెప్పడం కాకుండా మనం దానికి తగ్గ ప్రిపరేషన్స్ ఏం చేస్తున్నాము,
MIT, Massachusetts Institute of Technology ఏదైతే ఉందో యూఎస్లో, దే హ్యావ్ సో మెనీ నెంబర్ ఆఫ్ గ్యాడ్జెట్స్ విచ్ స్టూడెంట్స్ హ్యావ్ డిజైన్ ఫర్ ద సేక్ ఆఫ్ ఓన్లీ ప్రైమరీ పీపుల్. సో వాళ్ళ దగ్గర నుంచి మనం టైఅప్స్ అవ్వాలి. MIT కానీ, ఎస్ అండి, స్టాన్ఫోర్డ్ కానీ, MIT లాంటి యూనివర్సిటీస్తో మనం కొంచెం టైఅప్స్ అవుతే వాళ్ళు డెఫినెట్గా చెప్పగలుగుతారు యంగ్ మైండ్స్ని మనం ఏ విధంగా స్పార్క్ చేయగలుగుతాము. అండ్ వాట్ ఈస్ ద మెథడాలజీ వీ హ్యావ్ టు అడాప్ట్ ఫర్ ట్రైనింగ్ దెమ్ టు థింక్ వెరీ ప్రాపర్లీ, బికాస్ లాజిక్ ఈజ్ నాట్ బేసికలీ ద ప్రాపర్టీ ఆఫ్ వన్ సింగిల్ పర్సన్. పుట్టిన పిల్లాడికి కూడా లాజిక్ ఉంటుందండి. సో మనం దాన్ని ఎలా వాడుకుంటాం అన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఐ థింక్ దట్ ఇట్స్ కరెక్ట్ ఏజ్ యాజ్ ఫర్ యాజ్ మై సెలెక్ట్ కన్సర్న్ ఈస్ దేర్. ఓకే, బెంగళూరు నుంచి రమేష్ గారు కాల్ చేశారండి, మాట్లాడదాం. హలో హలో రమేష్ గారు, నమస్తే అండి. మీ క్వశ్చన్ ఏంటి అడగండి. చెప్పండి రమేష్ గారు. ఓకే, ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారండి మీరు? ఓకే, అంటే ఈఆర్పీలో ఏ ఈఆర్పీ మీద వర్క్ చేస్తున్నారండి మీరు? ఓకే ఓకే, పైథాన్ గురించి కూడా కొంచెం రీసెర్చ్ చేశాను. ఎలా ఉంటుంది? అంటే మీరు ఈఆర్పీలో ఫంక్షనల్ సైడ్ ఉన్నారండి, టెక్నికల్ సైడ్ ఉన్నారా మీరు? టెక్నికల్ సైడ్ అండి. టెక్నికల్ అంటే కోర్ ప్రోగ్రామింగ్ మీకు ఏ లాంగ్వేజెస్ వచ్చి ఇంతకుముందు? కోర్ అంటే మాకు ఈఆర్ కోడింగ్ ఉంటుందండి, అంటే C++, కోడింగ్. దెన్ యు ఆర్ అబ్సల్యూట్లీ సూటబుల్ టు కమ్ ఇన్ టు డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏరియాస్ అండి. కాకపోతే వాట్ ఐ సజెస్ట్ యూస్ స్పెసిఫిక్గా డేటా సైన్స్ని కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కానీ, బిగ్ డేటాని కానీ ఒక లాంగ్వేజ్తో అసోసియేట్ చేయకండి. మీకు ఏ లాంగ్వేజ్ కంఫర్టబుల్ అనుకుంటే ఆ లాంగ్వేజ్ తీసుకోండి. పైథాన్ చాలా బాగా ఎక్కువగా ట్రెండింగ్లో ఉందని ఇలాంటి వాటిని నమ్మడం చాలా తప్పు. ఫస్ట్ మీరు చూడాల్సింది ఏంటంటే విచ్ లాంగ్వేజ్ యూ ఫీల్ కంఫర్టబుల్. సెకండ్ థింగ్ ఈజ్ వాట్ ఈస్ బిగ్ డేటా, ఆ కాన్సెప్ట్ ఫస్ట్ అర్థం చేసుకోవాలండి. చాలామంది ఏం చేస్తున్నారంటే డైరెక్ట్గా దే ఆర్ థింకింగ్ దట్ లాంగ్వేజ్ ఈజ్ కంపోజ్డ్ విత్ బిగ్ డేటా ఆర్ లాంగ్వేజ్ ఈజ్ కంపోజ్డ్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనుకున్నారు. దట్ ఈస్ రాంగ్. Language doesn't have anything, it has only features and facilities for you. You have to pick up the concept and get into that. So na suggestion ఏంటంటే మీకు 8 years ఉంది కాబట్టి you are really a wonderful choice for the industry if you can come into big data with say like artificial intelligence and analytics part. కాకపోతే మీరు ఫస్ట్ బిగ్ డేటా కాన్సెప్ట్స్ నేర్చుకోండి. హడూప్ ఫ్రేమ్వర్క్, బేసికలీ హడూప్ డిస్ట్రిబ్యూటెడ్ ఫైల్ సిస్టమ్ అండ్ హడూప్ ఫ్రేమ్వర్క్ నేర్చుకున్న తర్వాత అక్కడి నుంచి ఏ టెక్నాలజీస్ మీరు అడాప్ట్ చేసుకుంటే బిగ్ డేటా మీద పనిచేయగలుగుతారో ఆలోచించుకోవచ్చండి. రైట్, నితీష్ గారు మెయిల్ చేశారండి. హలో సార్, ఐఎమ్ నితీష్. ఐఎమ్ స్టడింగ్ బీటెక్ సెకండ్ ఇయర్ ఇన్ ఈసీఈ బ్రాంచ్. ఐఎమ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ప్రోగ్రామింగ్ అండ్ వెబ్ డిజైనింగ్ అండ్ ఎథికల్ హ్యాకింగ్ too. So what should I do to get a job based on my interest? And is it possible to do any software projects in my BTech అని అడుగుతున్నారు. డెఫినెట్లీ దే షుడ్ డూ అండి. దేర్ ఇస్ నథింగ్ లైక్ ఇట్స్ పాసిబిలిటీ అని ఏం లేదు. ప్రతి సెమిస్టర్ అయిపోయిన తర్వాత రాదర్ దెన్ గోయింగ్ అండ్ ఎంజాయింగ్ యూర్ సెల్ఫ్ ఇన్ యువర్ హౌస్ ఫర్ ద పర్టికులర్ మంత్, యూ బెటర్ ట్రై టు గో టు ఎనీ పర్టికులర్ కంపెనీ, స్టార్ట్ డూయింగ్ అన్ ఇంటర్న్షిప్. ఎందుకంటే మీరు ఒకసారి ఇండస్ట్రీతో అసోసియేట్ అవుతే యాటిట్యూడ్ ఫస్ట్ వస్తుంది వాట్ దే ఆర్ డూయింగ్. నో ఇండస్ట్రీ విల్ ఓపెన్ ద గేట్స్ అండ్ సే లైక్ వెల్కమ్ ఇమీడియట్లీ. మీరే అడగాలి. ఎందుకంటే ఇండస్ట్రీస్ ఆర్ నాట్ బిలీవింగ్ ద అకాడమిక్ స్టూడెంట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్ దే కెన్ రియలీ డూ అకార్డింగ్ టు దేర్ స్టాండర్డ్స్. సో మీరు వెళ్ళి వాళ్ళకి ప్రూవ్ చేసుకోవాలి. మీరు మెయిల్స్ రెగ్యులర్గా పెడుతూ ఉండాలి. సో దట్ ఇస్ వాట్ ఐ సే. ఎవ్రీ అకాడమిక్ సెమిస్టర్ అవగానే ఒక ఇంటర్న్షిప్ కానీ, ఆర్ యు ఆర్ సేయింగ్ యువర్ ఇన్ ఈసీఈ, ద నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ది వరల్డ్ ఈజ్ ఓన్లీ ఫర్ ఈసీఈ పీపుల్. ఎందుకంటే ఎలక్ట్రానిక్స్లో బీభత్సమైన ట్రెండ్స్ స్టార్ట్ అవుతాయి నెక్స్ట్ ఫ్యూచర్లోని. సో స్టార్ట్ రైటింగ్ సమ్ గుడ్ పేపర్స్, టెక్నికల్ పేపర్స్ ఎన్ని రాయగలుగుతారు, 1 or 2 నాట్ ఎ ఇష్యూ. బట్ బై ద టైమ్ యూ కంప్లీట్ యువర్ 4 years ఆఫ్ ఇంజనీరింగ్, హౌ మెనీ పేపర్స్ యూ హ్యావ్ సబ్మిటెడ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఐదర్ ఇట్ ఈస్ నేషనల్ ఆర్ ఇంటర్నేషనల్ జర్నల్, దట్ డజంట్ మ్యాటర్స్. Second thing ఏంటంటే ఈజ్ హ్యావింగ్ సమ్ కన్ఫ్యూజన్ లైక్ ఐ వాంట్ టు బికమ్ ఎ వెబ్ డెవలపర్ అండ్ ఐ వాంట్ టు బికమ్ ఎ ఎథికల్ హ్యాకర్. ఫస్ట్ డిసైడ్ యూ వాంట్ టు బికమ్ వాట్. యూ కెనాట్ స్టాండ్ ఆన్ ద రోప్ and you say that I want to jump on any side. So first make a decision that you want to come up with either ethical hacking or you want to come up with web development. దాని తగ్గట్టుగా టెక్నాలజీస్ ఏం అడాప్ట్ చేసుకుంటే బాగుంటుందో ఆలోచించుకోవాలి. ఓకే, సిరిసిల్ల డిస్ట్రిక్ట్ నుంచి వినయ్ కుమార్ గారు కాల్ చేశారు, మాట్లాడదాం. హలో. హలో, హాయ్ మేడం. హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. మీ డౌట్ ఏంటి అడగండి. మేడం, నేను ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. ఓకే. అయితే నేను ఇప్పుడు మా రిలేటివ్ కొంత కథని అడిగితే కంప్యూటర్ కోర్స్ ఏది బాగా నేర్చుకుంటే లైఫ్ బాగుంటుందని అడిగితే ఆటోకేడ్ నేర్చుకోమన్నారు. ఓకే. అయితే కొంతమందిని అడిగితే మీకు ఆటోకేడ్ అనేది ఎక్కువ యూజ్ ఉండదు, అది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కు ఉంటుంది ఎక్కువ అని అన్నారు. ఓకే, బీఎస్సీలో ఏ గ్రూప్ అండి? కంప్యూటర్స్ అండి. కంప్యూటర్స్. ఓకే.
వినయ్ ఇప్పుడు ఏది తీసుకోవాలని అడుగుతున్నారు. వినయ్ మీరు డిగ్రీతోని చదువు ఆపేయాలనుకున్నారా లేదంటే పీజీ చేయాలనుకున్నారా? పీజీ చేస్తాము అనుకుంటున్నాను. పీజీ చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ పీజీ గురించి ఆలోచించమ్మా. ఎందుకంటే డిగ్రీతోని జాబ్స్ చేయడం అనేది మీకు పెద్ద స్కేలబిలిటీ ఉండదు. ఎందుకంటే ఇండస్ట్రీ కూడా మిమ్మల్ని తీసుకునేటప్పుడు అంత హై లెవెల్ పొజిషన్స్కి తీసుకోదు. ఫ్యూచర్లో కూడా నీకు ఎక్కడైనా ఆన్ సైట్ ఆపర్చునిటీస్ వచ్చినా నీ డిగ్రీయే నీకు పెద్ద అవరోధం అయిపోతుంది ఇండియా నుంచి బయటకు వెళ్ళడానికి. సో మీ పేరెంట్స్ నీకు అఫోర్డ్ చేయగలిగితే మాత్రం నా సజెషన్ ఏంటంటే ఫస్ట్ పీజీ ఎలా చేయాలని ఆలోచించు. నువ్వు మంచి ప్రోగ్రామింగ్ చేస్తే ఎంసీఏతో మొదలు పెట్టడం మంచిది. రైట్, లోకేష్ గారు మెయిల్ చేశారండి. సార్, ఐ హ్యాడ్ కంప్లీటెడ్ ఎంబీఏ లైక్ ఎస్ఏపీ ఫినాన్స్, ఎనీ అదర్ ఆల్టర్నేటివ్ సాఫ్ట్వేర్ ఈస్ దేర్, సజెస్ట్ మీ అని అడుగుతున్నారు. See, he is purely from MBA only. So technically he has learned SAP Finance. Now if you suppose a fresher, I just suggest him that you first go and work functionally for 1 or 2 years with some good accounting system first of all. Don't come into the IT industry directly. And then will IT industry loki vaste em chestarante villani process based jobs lo padestar. So process based job 1 or 2 years it's good. But after that వీళ్ళకి చాలా హై లెవెల్ ఇన్సెక్యూరిటీ వచ్చేస్తుంది. ఎందుకంటే when they are expecting some increments or anything, they don't find that they are into that particular list. So what I suggest for any MBA graduated, in whichever kind of specialization you have done it, you first go and take functional experience from some core industry and then think of coming into the IT industry. Don't look into IT industry directly unless and until you're from a very good business school having good lot of percentage. Okay, those people are exceptional. Right. హైదరాబాద్ నుంచి వెంకట్ గారు కాల్ చేశారు. హలో వెంకట్ గారు, నమస్తే అండి. నమస్తే. మీ క్వశ్చన్ ఏంటి అడగండి. నాకు ష్యూర్ అండి, అడగండి. వెంకట్ గారు మీ వాయిస్ సరిగ్గా రావట్లేదండి. వెంకట్ గారు ఒక్క నిమిషం అండి, వాయిస్ బ్రేక్ అవుతుంది. కొంచెం టీవీకి కొద్దిగా దూరంగా వచ్చి మాట్లాడండి. మరొకసారి మీ క్వశ్చన్ అడగండి. పర్వాలేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకోవడానికి రెస్పెక్ట్ ఆఫ్ ద లాంగ్వేజ్ ఇంకేమన్నా నేర్చుకోవాలా? లైక్ స్టాటిస్టిక్స్, మ్యాథమెటిక్స్ ఇట్లాంటి ఏదన్నా ఫౌండేషన్ అవసరమా? డెఫినెట్గా అవసరం అండి వెంకట్ గారు. యూ కెనాట్ డైరెక్ట్లీ కమ్ అండ్ డూ ప్రోగ్రామింగ్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బికాస్ యూ నో సమ్ లాంగ్వేజ్. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకోవడానికి ముందు మీకు డిజైన్ ఆఫ్ అల్గరిథమ్స్ మీద బాగా ఐడియా ఉండాలండి. ద వే ద డేటా ఈస్ బీయింగ్ మేనేజ్డ్ బై ద కంప్యూటర్ ఇంటర్నలీ షుడ్ బి వెరీ క్లియర్ టు యూ. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ ఓన్లీ డేటా సైన్స్ అండ్ అనాలిటిక్స్కి కావాల్సిన అల్గరిథమ్స్ కొన్ని ఉన్నాయి. ఆ స్పెసిఫిక్ అల్గరిథమ్స్ మీకు అర్థం అవ్వాలని అంటే మీకు కోర్ స్టాటిస్టిక్స్ డెఫినెట్గా ఐడియా ఉండాలి. సో స్టార్టింగ్ ఫ్రమ్ సెకండరీ స్కూల్ స్టాటిస్టిక్స్ టు అడ్వాన్స్ స్టాటిస్టిక్స్ నేర్చుకోవాలండి. డెఫినెట్గా నేర్చుకున్న తర్వాత మాత్రమే మీరు ప్రోగ్రామింగ్ చేయగలుగుతారు. ఓకే, అంటే స్టాటిస్టిక్స్ చాలా రకాలు ఉంటాయి కదండి. ఏ కాన్సెప్ట్స్ మెయిన్ గా ఎస్పెషలీ యూ హావ్ టు గెట్ ఇన్ టు స్టాటిస్టిక్స్ విత్ డీప్ ఎనాలిటిక్స్, రిగ్రెషన్ లెవెల్ స్టాటిస్టికల్ అల్గరిథమ్స్ ఏవైతే అవి నేర్చుకోవాలండి డెఫినెట్గా. అంటే మీరు స్టార్ట్ చేసిన మీన్ మీడియన్ మోడ్తో స్టార్ట్ చేసినా కూడా అక్కడి నుంచి మీరు వెళ్ళేటప్పటికి ట్రెండింగ్ బేస్డ్ స్టాటిస్టిక్స్ కానీ ప్రాబబిలిటీ బేస్డ్ స్టాటిస్టిక్స్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది. రైట్, శివకుమార్ గారు మెయిల్ చేశారండి. హాయ్ సార్, ఐఎమ్ స్టడింగ్ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్. ఐ వాంట్ టు గెట్ ఇన్ టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. వాట్ ఆర్ ద బేసిక్ రిక్వైర్మెంట్స్ టు లెర్న్? అందరూ ఆర్టిఫిషియల్ బీఎస్సీ. ఇట్స్ గుడ్ అండి, నో డౌట్ అబౌట్. బట్ ఐ థింక్ these graduates especially should plan for post graduation definitely, and that is an exception for only BTech guys. BTech students, they don't need to go for any post graduation. But other than that, any core graduation chesina students PG lekunda industry lo kani vachinatlaite వాళ్ళ కెరియర్ని ఆల్మోస్ట్ 60% వాళ్ళు స్క్రాప్ ఆఫ్ చేసుకున్నట్టు అయిపోతుంది. సో ఇనీషియల్గా వాళ్ళు జాబ్స్లోకి ఎంటర్ అయినా కూడా లేటర్ ఆన్ దే డోంట్ గెట్ గుడ్ ఆపర్చునిటీస్ బికాస్ దేర్ ఎడ్యుకేషన్ ఇట్ సెల్ఫ్ విల్ బికమ్ ఏ హర్డల్ ఫర్ దెమ్. సో నా సజెషన్ ఏంటంటే నేను జాబ్లోకి రావాలి అని ఆలోచన, అంటే మా ఎకనామికల్ క్రైటీరియా డజంట్ సపోర్ట్ మీ అనుకుంటే జాబ్లోకి రాండి. కానీ ఫర్ దీస్ పీపుల్ ఓన్లీ గ్రాడ్యుయేట్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డైరెక్ట్గా పికప్ చేసుకోలేరు, ఎందుకంటే ఇట్స్ నాట్ ఫర్ ఫ్రెషర్స్ ఇమీడియట్లీ. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. తన ఎక్స్పీరియన్స్ అనేది ఖచ్చితంగా కొంచెం ఉండాలండి. హైదరాబాద్ నుంచి కిరణ్ మయ్య గారు కాల్ చేశారు. హలో మేడం, మా పాపది ఈసీఈ ఫైనల్ ఇయర్ చదువుతుందండి. అంటే ఐటీకి సంబంధించిన ఏమైనా లాంగ్వేజెస్ ఏవి నేర్చుకుంటే బెటర్ అంటారు? ఓకే మేడం, మీ పాప కానీ మంచి పర్సంటేజ్ అంటే అబౌవ్ 70% కానీ ఉన్నట్లయితే, లేదా 65 to 70% ఉన్నట్లయితే తన్ని ఫస్ట్ 65 ఉంటే తను ఫస్ట్ పని చేయను మనమ్మా. క్యాంపస్లో వాళ్ళకి ప్లేస్మెంట్స్ ఏమన్నా ఉన్నట్లయితే ఐటీ కోర్సెస్ కంటే కూడా ముందు తన్ని రీజనింగ్, యాప్టిట్యూడ్, క్వాంటిటేటివ్ అనాలిసిస్ నేర్చుకోమని చెప్పండి. అవి చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత లాంగ్వేజెస్ కూడా నేర్చుకోవాలమ్మా. కాకపోతే దీని క్యాంపస్ నుంచి ఫ్రెషర్గా సెలెక్ట్ అవ్వాలంటే వీటి మీద ఫస్ట్ గ్రిప్ ఉండాలి. ఎందుకంటే రిటర్న్ ఎగ్జామ్లో ఫస్ట్ పాస్ అయిన తర్వాత
తను మామూలు క్యాంపస్లో కాకపోయినా తను మామూలు ఓపెన్ ఇంటర్వ్యూస్కి వచ్చినా కూడా వీటి మీద గ్రిప్ ఉండాలమ్మా. తర్వాత తను ప్రోగ్రామింగ్ స్టార్ట్ చేయాలనుకుంటే మాత్రం డేటాబేసెస్ అంటే ఆరకిల్ విత్ ఎస్క్యూఎల్ PLSQLతో మొదలుపెట్టి జావా కూడా నేర్చుకోమని చెప్పండి. రైట్, శ్రీధర్ గారు మెయిల్ చేశారండి. హాయ్ సార్, ఐఎమ్ వర్కింగ్ ఇన్ IT ఫ్రమ్ లాస్ట్ 3 years ఇన్ హైబ్రిస్ అంటే E-commerce డెవలపర్గా. ఐ హ్యావ్ నో జావా బట్ ఐ వాంట్ టు చేంజ్ ద ప్లాట్ఫామ్ టు బిగ్ డేటా. బట్ కెన్ యూ ఎక్స్ప్లెయిన్ ఇన్ బిగ్ డేటా వాట్ ఆర్ ద కోర్సెస్ ఐ హ్యావ్ టు లెర్న్ అండ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డేటా సైన్స్ అండ్ బిగ్ డేటా, అండ్ అలాగే బిగ్ డేటాలో ఫ్యూచర్ ఏంటి అని అడుగుతున్నారు. దేర్ ఇస్ అ గ్రేట్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ అండి. బిగ్ డేటా అండ్ డేటా సైన్స్ యూ కాన్ మర్జ్ దెమ్ ఇంటూ వన్ సింగిల్ బాస్కెట్. ఓకే, బట్ పీపుల్ బేసికలీ దే డోంట్ హ్యావ్ అన్ ఐడియా, దే థింక్ దట్ బోత్ ఆర్ సేమ్. ఒకటే అనుకో. సో యాక్చువల్లీ టు బి ఫ్రాంక్ ఇనఫ్, బిగ్ డేటా is a concept. What you have to first understand, the amount of data that is getting generated throughout the world in that huge volume, how we should manage it. Okay. So big data only tells you the manageability of the huge volume of data. Now big data అని తీసుకొచ్చి మనం ఒక స్టాండర్డైజ్డ్ ప్యాటర్న్స్లో పెట్టగలిగితే that becomes the storage architecture. So storage architecture కి వచ్చేటప్పటికి either we should be good with HDFS and Hadoop, అండ్ దెన్ ఒకసారి డేటా స్టోర్ చేసిన తర్వాత ప్రాసెసింగ్ పార్ట్ స్టార్ట్ అవుతుంది. ప్రాసెసింగ్ పార్ట్కి వచ్చేటప్పటికి మ్యాప్ రెడ్యూస్ విత్ జావా లేదా స్పార్క్ అండ్ స్కేలా తీసుకోగలగాలి. ఓకే, ఇక్కడ నుంచి మన డేటా సెట్స్ని ఒక ప్యాటర్న్లో ఐడెంటిఫై చేసి స్టోర్ చేసిన తర్వాత దీన్ని పుల్ చేసుకున్న తర్వాత ప్రెజెంటేషన్ లేయర్స్కి వెళ్తుంది, అది రిపోర్టింగ్. ఈ రిపోర్టింగ్ చేస్తున్నప్పుడు మనకు తెలుస్తుంది అనమాట, మనం అనుకుంటున్న ట్రెండ్ ప్రకారం డేటా వస్తుందా రావట్లేదు, రిపోర్ట్స్ చూసిన తర్వాత తెలుస్తుంది. దీని మీద మనము అనాలిటికల్ పార్ట్ని డేటా సైన్స్ ద్వారా అప్లై చేస్తాం. చేసి విల్ మూవ్ దట్ ఇంటూ ఎ మెషిన్ లెర్నింగ్ ప్రాసెస్. ఇది ఒక 5 to 6 స్టేజెస్లో జరుగుతుంది. సో ప్రాబ్లం ఏమవుతుందంటే దీని మీద అవగాహన లేక నేను డేటా సైంటిస్ట్ అయిపోతాను లేదా నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామర్ అయిపోతానని దే ఆర్ టేకింగ్ రాంగ్ డెసిషన్స్. సో ఎనీ టైమ్ యూ వాంట్ టు కమ్ ఇన్ టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్ డేటా సైన్స్ ఆర్ ఎనీథింగ్, యువర్ జర్నీ షుడ్ స్టార్ట్ విత్ హౌ మచ్ ప్రోగ్రామింగ్ యూ నో ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే కోర్ ప్రోగ్రామింగ్, ఒక జావా లాంటి లాంగ్వేజ్ డెఫినెట్గా రావాలి, ఒక డేటాబేస్ SQL PLSQL బాగా తెలిసి ఉండాలి. ఆ తర్వాత బిగ్ డేటాని నేర్చుకోవడం మొదలు పెట్టాలి. బిగ్ డేటాతో ఫస్ట్ మొదలు పెట్టాలి. మొదలు పెట్టిన తర్వాత యూ హ్యావ్ టు గో విత్ ద అదర్ లెవెల్స్. సో డేటా సైన్స్ ఇస్ నాట్ బ్యాడ్, బట్ యూ కాన్ డైరెక్ట్లీ జంప్ స్టార్ట్ యువర్ సెల్ఫ్ ఇంటూ డేటా సైన్స్ అండ్ బికమ్ ఎ డేటా సైంటిస్ట్. సో ఇట్స్ అబ్సల్యూట్లీ, ఇప్పుడు US తీసుకున్నారనుకోండి, అక్కడ డేటా సైంటిస్ట్ ఆర్ ఎనీథింగ్ అరౌండ్ మోర్ దెన్ 65 to 70 years ఏజ్ వాళ్ళు ఉంటారు. అంత గ్రే హెడ్స్ని తీసుకొని అక్కడ వర్క్ చేయించుకుంటాం. ఎందుకంటే వాళ్ళ కోర్ ఎక్స్పీరియన్స్తోని వాళ్ళు ఒక డేటా ప్యాటర్న్ని ఎలా అనలైజ్ చేయాలని తెలుసుకోగలుగుతారు. ఓకే, వాళ్ళ కింద ఒక 100 మంది అసిస్టెంట్స్ ఉండొచ్చు, బట్ యూ షుడ్ నాట్ లుక్ ఇన్ టు ద పొజిషన్ ఆఫ్ వాట్ అన్ అసిస్టెంట్ ఈస్ డూయింగ్. నో, యూ హ్యావ్ టు థింక్ అవుట్ ద సైంటిఫిక్ స్టేట్ ఆఫ్ ద సైంటిస్ట్, హౌ హీ థింక్స్ అబౌట్ ఇట్. సో ఇట్ ఈస్ అ జర్నీ. సో యూ నీడ్ టు స్టార్ట్ విత్ బిగ్ డేటా ఫస్ట్ ఆఫ్ ఆల్. రైట్, హైదరాబాద్ నుంచి హరీష్ గారు కాల్ చేశారు. హలో మేడం, గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి మీ క్వశ్చన్ ఏంటి అడగండి. మేడం, నేను MCA ఫైనల్ ఇయర్ స్టూడెంట్ అండి. ఓకే, ప్రెసెంట్ ప్రాజెక్ట్ చేయాలి. అంటే దేని మీద ప్రాజెక్ట్ చేస్తే నాకు జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి? రైట్, హరీష్ గారు, వన్ స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ ఫర్ యూ. మీరు ప్రాజెక్ట్ డెఫినెట్గా బయటకు వచ్చి చేస్తే మీ కాలేజ్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా, లేదంటే లోపల చేస్తేనే యాక్సెప్ట్ చేస్తారా? ఫస్ట్ కనుక్కోండి. లేదండి, బయట పర్మిషన్ ఉంది. పర్మిషన్ ఉంటే దట్స్ గుడ్. లేదంటే ఏమైపోతుందంటే మీరు వాళ్ళని కన్విన్స్ చేసేటప్పటికి మీ తల ప్రాణం తోక్కొచ్చేస్తుంది. సో ఐ సజెస్ట్ యూ టు ఫస్ట్ కన్ఫర్మ్ దట్. రెండోది, ఇట్స్ వెరీ గుడ్ దట్ యూ వాంట్ టు కమ్ అండ్ డూ సమ్ ప్రాజెక్ట్ అవుట్ సైడ్. సో ఫస్ట్ చెక్అవుట్ వాట్ ఆర్ ద టెక్నాలజీస్ యూ నో వెరీ వెల్. అంటే కూర్చొని ఒకసారి నాకు ఈ టెక్నాలజీస్ వచ్చు, ఈ టెక్నాలజీస్ నేను కాన్ఫిడెంట్గా ఉన్నాను అనుకుంటే అందులో ఏ టెక్నాలజీతో మీరు ప్రాజెక్ట్ చేసినా ప్రాబ్లం లేదు. దట్ సెకండ్ థింగ్. రెండోది, ఇప్పుడు నేను కొత్తగా ఒక టెక్నాలజీ నేర్చుకుని ఇమీడియట్గా ప్రాజెక్ట్ చేస్తానంటే అది అవ్వదండి. యూ షుడ్ ఫస్ట్ అండర్స్టాండ్ దట్. ఈవెన్ దో అంటే జనరల్గా మీరు ప్రాజెక్ట్స్కి ఇన్స్టిట్యూషన్స్ని అప్రోచ్ అవుతారు. ఫస్ట్ ఐ టెల్ యూ, డోంట్ అప్రోచ్ ఇన్స్టిట్యూషన్స్, గో టు కంపెనీస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కాలేజ్ నుంచి ఒక లెటర్ తీసుకోండి, ఒక టాప్ 5-6 కంపెనీస్ని, మీకు తెలిసిన వాళ్ళు, మీకు ఆల్రెడీ తెలిసిన వాళ్ళు కానీ మీ రిలేటివ్స్ కానీ కంపెనీస్లో వర్క్ చేస్తే వాళ్ళతోని రిఫరెన్స్ తీసుకొని వెళ్ళండి. యూ విల్ రియలీ డూ ఎ ప్రాజెక్ట్ దేర్. మీరు ఇన్స్టిట్యూషన్స్కి వచ్చారనుకోండి, ఐ డోంట్ థింక్ యూ విల్ రియలీ డూ ఎనీ గుడ్ ప్రాజెక్ట్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్. సో టెక్నాలజీ ఈజ్ నాట్ ఏ బ్యారియర్ అండి. యూ కెన్ టేక్ ఎనీథింగ్ ఇన్ విచ్ యూ ఫీల్ కంఫర్టబుల్. ఎందుకంటే ఫైనల్గా ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడం ముఖ్యం, మీరు స్టార్ట్ చేయడం ముఖ్యం కాదు. రైట్, ఇంకా మనకి క్వశ్చన్స్ ఉన్నాయండి, కంటిన్యూ చేద్దాం చిన్న బ్రేక్ తర్వాత. IT ట్రెండ్స్లో చిన్న బ్రేక్ తీసుకుందాం. ఎవరి దిష్టి తగలకుండా, పాపాయికి ఎవరి దిష్టి తగలకుండా చల్లగా ఉండు తల్లి. చెడు దృష్టి నుంచి రక్షించడానికి ఇవన్నీనా? అన్నింటికన్నా ముందు తనని రోగాల బారిన పడకుండా కాపాడండి సంపూర్ణ టీకాకరణం ద్వారా. ఇది పిల్లల్ని వివిధ ప్రాణాంతకమైన వ్యాధుల నుండి జీవితాంతం కాపాడుతుంది. 2 ఏళ్లలోపు పిల్లల సంపూర్ణ టీకాకరణం తప్పకుండా చేయించండి.
జీవితాన్ని ఇంద్రధనుసు చేసుకోండి. వెల్కమ్ బ్యాక్ టు ఐటీ ట్రెండ్స్. సార్ మెయిల్ వచ్చిందండి, సాయి పూజిత గారు మెయిల్ చేశారు. హ్యావ్ కంప్లీటెడ్ ఇంజనీరింగ్ ఇన్ ఈసీఈ అండ్ వర్కింగ్ ఎట్ క్యాప్స్ జెమినీ. వాట్ ఆర్ ద ఆపర్చునిటీస్ ఫర్ ద ఫ్రెషర్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ AWS డెవలపర్ అసోసియేట్ సర్టిఫికేషన్? వాట్ స్టెప్స్ ఆర్ టు బి టేకెన్ బై ద ఫ్రెషర్ టు ఎస్టాబ్లిష్ ఎ కెరియర్ ఇన్ ఐటీ కంపెనీ అని అడుగుతున్నారు. So he's basically saying that he's already working for some company now. And AWS developer ga velladamlo tappaledu, but the thing is I'd say like don't fix yourself to one particular product or one particular company. But Amazon Web Services is no doubt it's a trending and it's a moving technology, no doubt about it. But danlo kuda chaala aspects unnai. You want to become an administrator in AWS, or you want to become a maintenance engineer, you want to go into the core and start కస్టమైజింగ్ AWS చెక్ చేసుకోవాలి. సో నా సజెషన్ అడిగితే నేను అడ్మినిస్ట్రేటర్గా ఉండడానికి ఒప్పుకోను, ఎందుకంటే దట్స్ నాట్ ఎ గుడ్ కెరియర్ అండి. ఇన్ కమింగ్ డేస్ అడ్మినిస్ట్రేషన్ డెఫినెట్లీ విల్ బీ అవుట్ ఆఫ్ ది స్కోప్ బికాస్ విల్ హ్యావ్ మచ్ ఆఫ్ ఆటోమేషన్ దేర్ అండ్ ఇట్ విల్ బి రీప్లేస్డ్ బై రోబోటిక్ ప్రాసెసెస్. సో బికమ్ ఏ కోర్ డెవలపర్. మీరు అమెజాన్ వెబ్ సర్వీసెస్లో మీ కెరియర్ని కంటిన్యూ చేయాలనుకుంటే మాత్రం డెఫినెట్లీ సీ దట్ యు ఆర్ గుడ్ ఇన్ ఏ లాంగ్వేజ్ లైక్ జావా ఆన్ విచ్ AWS బేసికలీ డిపెండ్స్. అండ్ AWS ఇంటర్నల్గా కూడా దాని ఓన్ ఆర్కిటెక్చర్ ఉంది, ఎలాస్టిక్ మ్యాప్ రెడ్యూస్ అని చెప్పి చాలా టెక్నికల్ ఇంటిగ్రేషన్స్ ఉన్నాయి. సో మీరు ఇండస్ట్రీని ఫస్ట్ ఫైనలైజ్ చేసుకోవాలంటే మీ క్యాప్జన్లో వర్క్ చేస్తున్నారు, అక్కడ అడగాలి మనం ఏ టూల్స్ వాడుతున్నాం, ఏ టెక్నాలజీస్ వాడుతున్నామో కనుక్కొని దాన్ని బట్టి మీరు మూవ్ అవుతే మంచిదన్నమాట. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, విజయవాడ నుంచి జయలక్ష్మి గారు కాల్ చేశారు, మాట్లాడదాం. హలో హలో పాప, ఇప్పుడు బీటెక్ లో ఏ కోర్స్ తీసుకుంటే బాగుంటుంది సార్? బీటెక్ ఏ ఇయర్ చదువుతున్నారా మా పాప? లేదండి చదువుతానండి ఎంపీసీ. ఓకే, అయితే ఏ బీటెక్ లో ఏ బ్రాంచ్ వస్తే బాగుంటుంది? అదేం లేదు మమ్మీ, తనకి ఇంట్రెస్ట్ ఉంటే అంటే నన్ను అడిగారు కోర్ బ్రాంచెస్ ఏది తీసుకున్నా పర్వాలేదు, కానీ తను కంప్యూటర్ సైన్స్ బాగా ప్యాషన్ ఉండి ఐటీ సైడ్ వెళ్ళాలంటే CS తీసుకోవడంలో తప్పలేదండి. కాకపోతే CS రాకపోతే బాధపడకండి, యూ కెన్ ఈవెన్ సెటిల్ డౌన్ విత్ ఎలక్ట్రికల్ మెకానికల్ వచ్చినా పర్వాలేదు, ఎందుకంటే ఫ్యూచర్లో ఐటీలోకి రావాలనుకుంటే బీటెక్లో ఏ బ్రాంచ్ తీసుకున్నా రావచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. తీసుకోవచ్చండి, ప్రాబ్లం ఏం లేదు. అంటే తనకి దొరికింది అనుకోండి పర్వాలేదు, దొరకకపోతే ఆ బ్రాంచే కావాలని మీరు పట్టుపట్టకండి, ఏది దొరికినా కూడా బీటెక్లో వేయండి. ఆ తర్వాత ఐటీలోకి రావాలనుకుంటే తను ఎప్పటికీ రాగలుగుతుంది, అది పెద్ద ప్రాబ్లం కాదు. రైట్, సంతోష్ కుమార్ గారు మెయిల్ చేశారండి. ప్లీజ్ సజెస్ట్ మీ హౌ ఇట్ విల్ బి ద ఫ్యూచర్ ఆఫ్ స్పార్క్ అండ్ స్కేలా, వాట్ అదర్ టెక్నాలజీస్ ఐ హ్యావ్ టు లెర్న్ అని అడుగుతున్నారు. See, every technology has its own future, no doubt about it. So it's like not Spark and Scala alone. But the first thing what you should always understand is before learning Spark and Scala, should be very good in programming with Java. Okay. So if you're not good in Java programming, understanding Scala will become difficult for you. So because Scala is totally developed on Java as a platform. సో ఇప్పటికీ కూడా స్కేలా ఇంటర్ఫేసింగ్ అంతా కూడా జావాతోనే జరుగుతుంది. సో స్కేలాని తీసుకెళ్ళి మేము స్పార్క్ ఫ్రేమ్వర్క్లో ఇంటిగ్రేట్ చేసి బిగ్ డేటా ఇంప్లిమెంటేషన్స్ చేస్తాం అన్నమాట. So if you're looking for Spark and Scala as your main core, before that what I say is you better pick up your criteria in such a way that you're definitely having good knowledge in big data with Hadoop framework and then shift yourself into Spark rather than directly getting into your Spark. Right, okay. సత్యనారాయణ గారు హైదరాబాద్ నుంచి కాల్ చేశారండి. హలో. హలో నమస్తే మేడం. నమస్తే అండి, మీ క్వశ్చన్ ఏంటి అడగండి. హలో సార్ నమస్తే. చెప్పండి సత్యనారాయణ గారు. నాకు 9 years of experience ఉందండి విండోస్ అడ్మినిస్ట్రేషన్ సైడ్. ఓకే అండి. ఇప్పుడు నేను అజ్యూర్ క్లౌడ్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ వెళ్దాం అనుకుంటున్నాను. అంటే నేను బేసికల్ గా స్క్రిప్టింగ్ అంటే స్క్రిప్టింగ్ బ్యాక్గ్రౌండ్ కాదు, ప్రోగ్రామింగ్ బ్యాక్గ్రౌండ్, బట్ అడ్మినిస్ట్రేషన్ అన్నమాట. ఓకే, జస్ట్ మీ అడ్వైస్ అజ్యూర్ అడ్మినిస్ట్రేషన్ క్లౌడ్ కంప్యూటింగ్ వెళ్దాం అనుకుంటున్నాను. మంచిదేనండి సత్యనారాయణ గారు, ఎందుకంటే యూఆర్ మూవింగ్ ఇన్ ద సేమ్ ఫండమెంటల్ ఫ్యామిలీ ఆఫ్ మైక్రోసాఫ్ట్ ప్రోడక్ట్ కాబట్టి ఇట్స్ రియలీ గుడ్. నా సజెషన్ ఏంటంటే అజ్యూర్ అడ్మినిస్ట్రేషన్ మీరు డైరెక్ట్గా అంటే మీకు తెలిసిందే నేను చెప్పాల్సిన అవసరం, విండోస్ మైక్రోసాఫ్ట్ ప్రోడక్ట్స్ ఏమన్నా కూడా క్లిక్ అండ్ డ్రాగ్ అండ్ డ్రాప్తో చాలా ఈజీగా ఉంటాయి. సో మీరు ఈ సెలెక్ట్ అజ్యూర్ అడ్మినిస్ట్రేషన్కి వచ్చినప్పుడు డోంట్ డిపెండ్ లైక్ దట్. డెఫినెట్లీ లైనెక్స్ అడ్మినిస్ట్రేషన్ ఫస్ట్ నేర్చుకోండి, ఆ తర్వాత హై లెవెల్ ఇంటర్నెట్వర్కింగ్ ప్రాసెస్ అంటే మీకు CCNA లాంటి బేసిక్ స్టాండర్డ్స్ నెట్వర్కింగ్లో తెలిసి మీరు మూవ్ అయితే చాలా బాగుంటుందండి. రైట్, సాయి లక్ష్మి గారు మెయిల్ చేశారండి. ఐఎమ్ డూయింగ్ ఫైనల్ ఇయర్ IT, నౌ గోయింగ్ ఫర్ ఇంటర్న్షిప్ ఇన్ డొమైన్ డిజిటల్ మార్కెటింగ్. అబౌట్ మై జాబ్, షూర్లీ ఐ విల్ డూ ఇట్ ఫర్ 3 years, బట్ ఐ హ్యావ్ కన్ఫ్యూజన్ దట్ హౌ మచ్ టైమ్ ఐ కెన్ సర్వైవ్ ఇన్ IT ఇండస్ట్రీ. విల్ ఇట్ టేక్ మీ టిల్ లైఫ్ టైమ్? అదర్వైజ్ ఇన్ దోస్ 3 years ఐ కెన్ బీ ఇన్ గుడ్ పొజిషన్ టు సర్వ్ మై రెస్ట్ ఆఫ్ మై లైఫ్. The biggest mistake she has done, not to say like discourage her,
going and doing in digital marketing. That is an absolutely wrong decision. Because digital marketing is not for engineering graduates. I really don't suggest it. ఎందుకంటే there is no innovation over there. చిన్న స్టెప్ అనేది రాంగ్ గా వేస్తే మొత్తం అబ్సల్యూట్లీ అండి. ఇప్పుడు చూడండి, తను ఒక 3 years దానిలో ఉండాలనుకున్నా, 3 years తర్వాత తనకి ఎక్కడ కూడా ఇంకా పాత్ కనబడదు. సో ఈవెన్ నౌ ఇట్స్ నాట్ టూ లేట్, షీ కెన్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. అండ్ ఇఫ్ షీఈస్ హ్యావింగ్ గుడ్ లాట్ ఆఫ్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అండ్ her academics are very good, I suggest her to learn some language like Java, start up with databases like SQL and PLSQL, and move further to become a good programmer, core developer అవుతే ఇంకా మంచిది, rather than staying in digital marketing. రైట్. అలాగే అపర్ణ కూడా మెయిల్ చేశారండి. హాయ్ సార్, ఐఎమ్ వర్కింగ్ యాజ్ జావా డెవలపర్ ఫర్ 6 years. నౌ ఐ వాంట్ టు లెర్న్ Hadoop with Spark. Please share your thought on this అన్నాడు. It's a very good suggestion అండి. She can take it. No way. అందులో 6 years experience ఉందన్నారు కాబట్టి ఇట్స్ a very good decision. She doesn't need to stop first of all. She can move on. రైట్. బెంగళూరు నుంచి పుష్ప గారు కాల్ చేశారండి, మాట్లాడదాం. హలో పుష్ప గారు, నమస్తే అండి. నమస్తే మేడం. మీ క్వశ్చన్ ఏంటి అడగండి. మా అమ్మాయి ఇప్పుడు థర్డ్ ఇయర్. ఓకే. అమ్మాయి ఇప్పుడు సెమిస్టర్ ఉన్నది. ఒక నిమిషం అమ్మాయితో మాట్లాడండి. ఇవ్వండి. హలో. యా, టెల్ మీ. నేను ఇప్పుడు థర్డ్ ఇయర్ చదువుతున్నాను. ఎలా తీసుకుంటే బెటర్ అంటారు? గ్రూప్ మీది ఇంజనీరింగ్ లో ఏ బ్రాంచ్ అమ్మా? Computer sciences. So I think you could have already learned some good languages in your engineering. Yeah, C++, Java. You have good knowledge in Java, or you are just basically average in Java? No, I have good knowledge on Java. So just start continuing with Java, putting up your effort with respect to some kind of frameworks like Hibernate, and then see that you are very good in Java collections especially, and algorithmic analysis of any particular data structure like implementations, okay? And also add database with SQL and PLSQL, and then by the time you come outside, you better see that you're having at least 20% of knowledge with respect to what is big data, Hadoop, and fundamentally like MapReduce with Java. That's enough. రైట్. ప్రమోద్ గారు మెయిల్ చేశారండి. సార్, ఐ కంప్లీటెడ్ బీటెక్ ఇన్ 2014 ఫ్రమ్ CSE. I spent my whole time for GATE exam, but I failed it. Now I am trying to get a job in IT industry as a fresher. Will I get a job? I know C++ and Java. Give me suggestion. Fresher he has to forget, and it's already 4 years. 4 years అయిపోయింది. And second thing is, see, you have been trying to swim in a lane where you could have never been successful. 4 years of GATE, I don't think he has taken a good decision. So first time, second time attempt లోనే తెలిసిపోతుంది మనం గేట్ లో నిజంగా మనం ఎంటెక్ చేయగలుగుతామా లేదా. ఓకే, నాట్ టు డిస్కరేజ్ హిమ్, ఈవెన్ నౌ ఇట్స్ నాట్ టూ లేట్. నౌ దిస్ 4 years of experience ని దీని ఇండస్ట్రీకి ప్రూవ్ చేసుకోగలిగితే, ఐ హావ్ బీన్ నెవర్ ఐడల్. I have been putting my efforts definitely to learn some good technologies, and I have been putting my effort to keep myself good in all these 4 years, trying for something else in GATE. అది ఎప్పుడు కూడా ఇండస్ట్రీ నువ్వు ఎందుకు జాబ్ చేయలేదని అడగదు. ఈ 4 years నువ్వు కరెక్ట్గా బ్యాలెన్స్ చేసుకునేది, కొత్త నేర్చుకున్నా లేదో చూస్తుంది ఇండస్ట్రీ. సో దాన్ని తను ప్రూవ్ చేసుకోగలిగితే ఇట్స్ గుడ్ టైమ్ అండి. సో వాట్ ఐ సజెస్ట్ ఇస్ స్టార్ట్ విత్ జావా, లెర్న్ ఇన్ డెప్త్ absolutely Java to the standards of what industry is expecting from you, and then learn your SQL and PLSQL as a database. And then because you're 4 years, just start thinking after that with Hadoop and big data implementations. Right. విశాఖపట్నం నుంచి వెంకట్రావు గారు కాల్ చేశారు. హలో. నమస్తే అండి. మీ క్వశ్చన్ ఏంటి అడగండి. నా కూతురు ఫైనల్ ఇయర్ చదువుతోంది. తను క్యాంపస్ ప్లేస్మెంట్ లో సెలెక్ట్ అయ్యింది. క్యాంపస్ వెళ్ళాలంటే ఎలా? రైట్. క్యాంపస్ లో సెలెక్ట్ అయ్యారండి తను? సెలెక్ట్ కాలేదు, ఇంట్రెస్ట్ ఉంది. ఓకే, అంటే ఫస్ట్ క్యాంపస్ ప్లేస్మెంట్ అనేది కాలేజ్ వాళ్ళు అరేంజ్ చేస్తారండి. వాళ్ళ కాలేజ్కి డెఫినెట్గా కంపెనీస్ వస్తున్నాయో లేదో మనం చూసుకోవాలి. సో అలాంటప్పుడు ఏం బాధపడాల్సిన అవసరం లేదండి వెంకట్రావు గారు. తన్ని ఒకటేంటంటే తను ఇప్పుడు ఫ్రెషర్గా ప్లేస్ అవ్వాలని అంటే తనకి యాప్టిట్యూడ్, న్యూమరికల్ ఎబిలిటీ అండ్ క్వాంటిటేటివ్ అనాలిసిస్ బాగా ఉండాలండి. దానికి సంబంధించిన ఎక్కడైనా ట్రైనింగ్ ఉంటే ఇప్పించడం మొదలు పెట్టండి. అండ్ దాంతోపాటు తను కాలేజ్ నుంచి బయటకు వచ్చేటప్పటికి, అంటే ఇండస్ట్రీకి వెళ్ళాలనుకునేటట్టయితే జావా లాంటి లాంగ్వేజ్ని ఒకటి బాగా నేర్చుకోమని చెప్పండి. SQL, PLSQL డేటాబేసెస్ని కూడా యాడ్ చేయండి. దట్ విల్ హెల్పర్. ఓకే, థ్యాంక్ యూ. అలాగండి. అలాగే రాకేష్ మెయిల్ చేశారండి. 2016 ECE ఇంజనీరింగ్ పాస్ అవుట్. డ్యూ టు క్రిటికల్ హెల్త్ సిచ్యువేషన్ తను ఇంకా ఏ కోర్సెస్ నేర్చుకోలేదు. ఇప్పుడు ఏమైనా అవైలబుల్ ఉన్నాయా, నేర్చుకోవచ్చా, ఛాన్స్ ఉందా అని అడుగుతున్నారు. 2 years is not a bad thing అండి. It's okay. And he's saying that he's having genuine reason of health. So industry always considers the reason if it is very genuine. So you don't need to fear about it.
నా తను డిసైడ్ చేసుకోవాల్సింది ఏంటంటే తను ఈసీఈలో కోర్లో ఉండాలనుకున్నాడా, ఐటీ సైడ్ రావాలనుకున్నాడా. తను ఈసీఈలో ఉండాలనుకుంటే మాత్రం వాట్ ఐ సజెస్ట్ మీన్స్ మైక్రో కంట్రోలర్ ప్రోగ్రామింగ్ సైడ్ తను మొదలుపెట్టి, ఇప్పుడు లేటెస్ట్ మార్కెట్లో రాస్బెరీ పై అండ్ ఆర్డినో ఉన్నాయి, వాటి మీద ప్రోగ్రామింగ్ నేర్చుకొని ఐఓటీ ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. ఓకేనండి. కడప నుంచి శివకుమార్ గారు కాల్ చేశారు. హలో హలో శివకుమార్ గారు నమస్తే అండి. నమస్తే. మీ క్వశ్చన్ ఏంటి అడగండి. నమస్తే చెప్పండి శివకుమార్ గారు. నేను ఒక 7 జాబ్. శివకుమార్ గారు మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి, మరొకసారి మీ క్వశ్చన్ రిపీట్ చేయండి. నేను జాబ్ చేసి టీవీకి కాస్త దూరంగా రండి, సిగ్నల్ ప్రాబ్లం అవుతుంది. వినిపిస్తుంది కానీ క్లారిటీ రావట్లేదండి. మీ వాయిస్ బ్రేక్ అవుతుంది శివకుమార్ గారు. కొంచెం దూరంగా వచ్చి మాట్లాడండి. హలో హలో ఇప్పుడు అడగండి. కంప్యూటర్ కంప్యూటర్ సైన్స్. ఓకే, కంప్యూటర్ మరొకసారి రిపీట్ చేయగలరా? హలో చెప్పండి. సారీ అండి, బ్రేక్ అవుతుంది, తెలియట్లేదు మీ క్వశ్చన్ ఏంటో. ఓకే, చరణ్ మెయిల్ చేశారండి. హలో సార్, ఐఎమ్ పర్సూయింగ్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ and I'm in second year now. So can you let me know which are the best courses that I can learn in the vacations? Thank you sir. Aerospace from which university didn't tell us. If suppose he's really doing from somewhere like Madras or Madras MIT is there, Madras IIT is there, and Punjab University lo kuda aerospace engineering undi. If he's doing from these kind of organizations, I really appreciate his achievement first of all. But these kind of people are very important for doing next generation space research and so you need to be very strong in C++ rather than going into Java or anything. So keeping himself into a strong area in C++ with core internal data structures especially. So you need to pick up all the data structures and algorithmic analysis, and he'll be having a very wonderful career, no doubt about it. But the thing is, how he's preparing is very important. హేమంత్ గారు బెంగళూరు నుంచి కాల్ చేశారు. హలో హలో నమస్తే మేడం. హేమంత్ గారు నమస్తే అండి, క్వశ్చన్ ఏంటి అడగండి. హలో సార్, నమస్తే సార్. చెప్పండి హేమంత్ గారు. సార్, నేను బెంగళూరులో ఎల్ఎన్టీ టెక్నాలజీ సర్వీసెస్ లో టెక్నికల్ రైటర్ గా ఫ్రెషర్ గా జాయిన్ అయ్యాను సార్. ఓకే, ఇప్పుడు 6 months అవుతుంది. ఓకే, సో నాకైతే ఇప్పుడు దానిపైన స్కోప్ ఎలా ఉంటుందని తెలుసుకోవాలని ఉంది సార్. అంటే మీరు ఏం చదువుకున్నారండి హేమంత్ గారు? బీటెక్ అయిపోయింది సార్, మెకానికల్ బ్రాంచ్. If I am not wrong, let me tell you, please leave that job immediately. Okay, as quick as possible. టెక్నికల్ రైటర్గా మీరు ఒక 5-6 years తర్వాత చాలా కష్టం అండి టు లుక్ ఫర్ ఏ గుడ్ కెరియర్. ఓకే, సో మీరు టెక్నికల్ రైటర్గా ఇప్పుడు ఇనీషియల్గా చేయడం తప్పలేదండి. కాకపోతే అందులో మెకానికల్ ఇంజనీర్ కాబట్టి మీరు ఐటీ సైడ్, అది ఐటీ జాబ్ కాదండి. మీరు రేపు దాన్ని పెట్టుకున్నా కూడా రేపు ఏమవుతుందంటే వేరే ఇండస్ట్రీలో ఇట్స్ సంథింగ్ లైక్ యూ ఆర్ జస్ట్ గోయింగ్ టు డిజైన్ సమ్ డాక్యుమెంటేషన్ అండ్ డిజైన్ బేసిక్ డాక్యుమెంటేషన్ టు ద ఇండస్ట్రీ. సో ఇట్స్ నాట్ గోయింగ్ టు గివ్ యూ గుడ్ కెరియర్ అండి. సో కమ్అవుట్ అంటే జాబ్ ప్రజెంట్లీ చేసినా కూడా స్టార్ట్ గెటింగ్ అప్డేట్ విత్ లాంగ్వేజెస్ లైక్ జావా, డేటాబేసెస్ నేర్చుకోండి, SQL PLSQL నేర్చుకొని ఇమీడియట్గా ఒక డేటాబేస్ ప్రోగ్రామర్గా కానీ జావా ప్రోగ్రామర్గా జాబ్ ట్రై చేయడం మంచిదండి. రైట్, చంద్రశేఖర్ మెయిల్ చేశారండి. ఐ హ్యావ్ డన్ BSc in Statistics and Computer Science, and after that I did job in non-IT, and after that I have done MBA in Marketing. I am learning SAP MM module now. Is it right path to get a IT job అని అడుగుతున్నారు. It's good and he can get, no doubt about it. ఎందుకంటే he's basically some BSc stats and then he went with MBA. Now one of the good point I can say for this person is he's from stats background. So if he can really go with advanced statistics very seriously, he can start moving towards data science like areas more on chance ఉంది. చాలా వరకు స్కోప్ ఉంది దానికి. రైట్, ఇంకా మెయిల్స్ ఉన్నాయండి, మాట్లాడదాము చిన్న బ్రేక్ తర్వాత. IT ట్రెండ్స్లో మరొక చిన్న బ్రేక్. ఎవరి దిష్టి తగలకుండా, పాపాయికి ఎవరి దిష్టి తగలకుండా చల్లగా ఉండు తల్లి. చెడు దృష్టి నుంచి రక్షించడానికి ఇవన్నీనా? అన్నింటికన్నా ముందు తనని రోగాల బారిన పడకుండా కాపాడండి సంపూర్ణ టీకాకరణం ద్వారా. ఇది పిల్లల్ని వివిధ ప్రాణాంతకమైన వ్యాధుల నుండి జీవితాంతం కాపాడుతుంది. 2 ఏళ్లలోపు పిల్లల సంపూర్ణ టీకాకరణం తప్పకుండా చేయించండి. జీవితాన్ని ఇంద్రధనుస్సు చేసుకోండి. మనం మన పరిసరాలు సదా కావాలి పరిశుభ్రాలు.
స్వచ్ఛతే మన నినాదం, పరిశుభ్రతే మన విధానం. పర్యావరణ పరిశుభ్రతే మన విధి, అదే మన ఆరోగ్యానికి తరగని నిధి. వ్యర్థాలను తరిమికొట్టు, ఆరోగ్యానికది తొలిమెట్టు. దుర్గంధాన్ని తరిమి కొడదాం, స్వచ్ఛ భారత్కి జై కొడదాం. పారిశుధ్యమే పచ్చదనం, పరిపూర్ణ ఆరోగ్యమే మనధనం. స్వచ్ఛ ప్రదేశం సృష్టిద్దాం, స్వచ్ఛ భారతం నిర్మిద్దాం. వెల్కమ్ బ్యాక్. సతీష్ గారు కాలర్ లైన్లో ఉన్నారని మాట్లాడదాము. హైదరాబాద్ నుంచి లక్ష్మి గారు. హలో. నమస్తే అండి, మీ క్వశ్చన్ ఏంటి అడగండి. ఈసీఈయా చేసి ఇప్పుడు ఎన్ఎస్ఐటీ చేస్తున్నాండి ప్రోగ్రామింగ్. ఓకే. అయితే ఫర్దర్గా వారికి ఏమైనా అవకాశాలు ఉంటాయి అంటే కనుక్కోవాలని చూసానండి. షూర్ అండి. తను ఎంఎస్ చేస్తున్నారండి. ఎంఎస్ చేస్తున్నారు. ఎక్కడ వాళ్ళు ట్రిపుల్ ఐటీ గచ్చిబౌలి అంటే మీరు అసలు కంగారు పడాల్సిన అవసరం లేదమ్మా. వాళ్ళ క్యాంపస్లో తను డెఫినెట్గా సూపర్గా సెలెక్ట్ అవుతుంది అసలు. కాకపోతే ఒకటి ఏంటంటే ఇండస్ట్రీకి రావడానికి ముందు వాళ్ళకి ఆల్రెడీ ట్రిపుల్ ఐటీ సిలబస్ చాలా బాగుంటుంది. ఇట్స్ ఎట్ పార్ విత్ ఇండస్ట్రియల్ స్టాండర్డ్స్ కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే తనకి సజెషన్ అడిగారు కాబట్టి తను జావా లాంటి లాంగ్వేజెస్లో అండ్ డేటాబేసెస్లో ఎంత స్ట్రాంగ్గా ఉన్నారో ఒకసారి చూసుకోమని చెప్పండి, సరిపోతుంది. రైట్. సత్యనారాయణ మెయిల్ చేశారండి. I'm having 9 years of experience in Windows Server administration, planning to learn cloud like Azure admin. Please advise if I'm going in right path. No, it's okay అండి, because he's moving in the same administration part of Microsoft కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే ఇందాక మనకు ఒక కాలర్కి మనం సజెషన్ ఇచ్చినట్టే తినికి కూడా ఏంటంటే ఓన్లీ అజ్యూర్ మీద డైరెక్ట్గా జంప్ అవ్వకుండా ఇట్స్ బెటర్ ఈ లెర్న్ సమ్ నెట్వర్కింగ్ సీరియస్లీ. CCNA లాంటి స్టాండర్డ్స్కి తగ్గట్టుగా నెట్వర్కింగ్ నేర్చుకొని దాంతోపాటు లైనెక్స్ షెల్ స్క్రిప్టింగ్ అండ్ లైనెక్స్ బేస్డ్ అడ్మినిస్ట్రేషన్ బాగా తెలిస్తే మంచిది అన్నమాట. రైట్. ప్రసాద్ మెయిల్ చేశారండి. ఐఎమ్ ప్రసాద్ అండ్ అట్ ప్రెసెంట్ వర్కింగ్ ఇన్ గవర్నమెంట్ కోర్ పవర్ సెక్టర్ ఆఫ్టర్ పాసింగ్ అవుట్ ఇన్ ట్రిపుల్ ఈ బ్రాంచ్ ఫ్రమ్ పాస్ట్ 8 years. At present, is it suitable to jump to IT sector as in government sector? I feel it's routine type business and I cannot reach to great heights. On other side, can I use the 8 years of experience in power sector and yeah, absolutely, no doubt about it. If we can really plan very properly, చాలా ఎక్స్పీరియన్స్ ఉంది అందులోని ఇతను ఏంటంటే పవర్ సెక్టర్ సైడ్ ఉన్నారండి. నెక్స్ట్ 50 years to 60 years of total research is on how we can go for better power consumption standards. Right. So his experience really makes a big lot of difference for the industry. So try to find out some good power sector companies which are doing research with big data and analytics currently in power sector environment. Bangalore lo నాకు తెలిసి చాలా కంపెనీస్ ఉన్నాయి which are doing great lot of research on how smart management in power can be done. సో అలాంటి కంపెనీస్ని అప్రోచ్ అయ్యి తిను డెఫినెట్గా జావా లాంటి టెక్నాలజీస్ నేర్చుకుని హడూప్ని యాడ్ చేసుకోగలిగితే మాత్రం దట్ 8 years ఎక్స్పీరియన్స్ ఇస్ ఏ గోల్డెన్ ప్లేట్ ఫర్ హిమ్. రైట్. శశివర్ధన్ మెయిల్ చేశారండి. హాయ్ సార్, ఐఎమ్ స్టడీయింగ్ బీటెక్ 3rd year in ECE. My parents are suggesting me to go for it instead of core, but I want to do a core job. Core is always good. I don't know why their parents అంటే ఒకటి ఏంటంటే మార్కెట్లో ప్యాషన్ ఏంటంటే కంప్యూటర్ సైన్స్లో ఉంటేనే దేర్ ఇస్ అ లైఫ్ అని చెప్పేసి దే డో నాట్ అండర్స్టాండ్ దట్. టు ఫర్ మీ సే లైక్ ఐఎమ్ ఎ ప్రోగ్రామర్, ఇఫ్ ఐ కెన్ రియలీ గో ఫర్ ప్రోగ్రామింగ్ ఐ షుడ్ నాట్ ఫర్గెట్ దట్ my electronic architecture of the computer motherboard is the most important thing for me. Right. So keeping his scope is really good. I don't discourage him. If he can really get into the core with anything like controller programming that he can do at the machine level, it's always good anmada. So I don't think there's anything he's in a wrong state. He can go with core. Right. Sumanasri mail chesarandi. I have completed my MBA and have 4 years of experience. Now I want to move to IT side. What are the courses and institutes better for me? MBA tan specialization ena cheppaledu. So if she is from core MBA anukunte matram she has to start with first databases and that will be looking encouraging for her. Okay. So databases like SQL, PLSQL with Oracle నేర్చుకొని and I also suggest for all the MBA graduates irrespective of whatever select background of specialization they have, it's always good for them to really learn Excel. MS Excel నేర్చుకొని ఇండస్ట్రీకి వస్తే they have good lot of scope. అలాగే వైష్ణవి మెయిల్ చేశారండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, ఐఎమ్ వైష్ణవి ఫ్రమ్ హైదరాబాద్ స్టడీయింగ్ బీటెక్ 3rd year. కెన్ ఐ అప్లై ఫర్ బ్యాంక్ జాబ్స్? ఇట్స్ అబ్సల్యూట్లీ పాసిబుల్. నౌ బీయింగ్ బీటెక్ గ్రాడ్యుయేట్ ఐ డోంట్ నో, ఓకే వాళ్ళ ప్యాషన్ వాళ్ళకు ఉంటుంది బ్యాంక్ జాబ్స్ గురించి. ఓకే. సో
బ్యాంక్ జాబ్స్కి అప్లై చేయొచ్చు, ఎనీబడి ఈజ్ సూటబుల్ దెన్. ఐ డోంట్ థింక్, బట్ సే బీటెక్స్ గోయింగ్ ఇన్ టు బ్యాంక్ జాబ్స్ ఐ డోంట్ రియలీ ఎన్కరేజ్. ఎందుకు అంటే అటువైపు ఎందుకు వెళ్తారంటే? ఏం లేదండి, దే ఫీల్ లైక్ ఇట్స్ ఎ సెక్యూర్ జాబ్ అండ్ వన్స్ వీ గెట్ ఇన్ టు ఇట్ వీ డోంట్ హ్యావ్ ఎనీ గ్రేటర్ థింగ్స్. అండ్ సెకండ్ ఏంటంటే కొన్నిసార్లు ఏంటి అదొక ఫండమెంటల్ ప్యాషన్ డెవలప్ అవుతుంది. ఒక్కొక్కసారి మనం బ్యాంక్లోకి వెళ్ళాము, ఒక మేనేజర్తో మాట్లాడాము అనుకోండి, దిస్ పొజిషన్ లుక్స్ సంథింగ్ గుడ్ అని వీ కాంట్ సే, దే కుడ్ బి మల్టిపుల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అనమాట. సో బీయింగ్ ఎ బీటెక్ గ్రాడ్యుయేట్ బెటర్ కమ్ ఇన్ టు ద టెక్నాలజీ ఫీల్డ్ రాదర్ దెన్ గోయింగ్ ఇన్ టు సచ్ కైండ్ ఆఫ్ ఫీల్డ్స్. అది ఇంకా ఈజీ అవుతుంది వాళ్ళకి. మేబీ yes, absolutely. They can do more justice when they come into the technical fields kada, when they going rather than going into that area. Okay. And ఇందాక మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుకున్నాం. ఇంకా ఫర్దర్ ఇప్పుడు ఉన్న అప్డేట్స్ ఏంటంటారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించి? See, artificial intelligence is basically a big span of concept and adi. So you can find it everywhere in the near future, where you can find that, see, recently 2 guys from mechanical engineering, Indians, they have first time developed something called as a mechanical chef, which is basically an idea behind artificial intelligence. So they are the 2 Indians, we should be proud of them first of all, and they are basically waiting for any corporate to come and take their select product, and that particular mechanical chef with artificial intelligence integration can cook more than 150 different types of Indian cuisine. Okay. Where you only need to put the products what are necessary into different chambers and you leave it, the whole machine will take care of it. Okay. So artificial intelligence ikkada akkada ani kaadu, it can be everywhere anamata. Okay. So you need to find a place where you can put the thought, and every area of artificial intelligence needs a great lot of coding intelligence first of all, and a passion undali. Nenu oka product ni automate cheyagalugutanu anna passion develop chesukovalante first they have to start very basically from programming languages. So that is really going to make a big lot of difference in their career. So you can't say artificial intelligence can be here or there, it's everywhere. It's going to make the world to move into every sector you find, definitely. Okay, right. Hyderabad nunchi Venkat garu call chesaru. Hello. హలో, నమస్తే వెంకట్ గారు. నమస్తే అండి, మీ క్వశ్చన్ ఏంటి అడగండి. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. నాకు అరౌండ్ 11.5 years of experience ఉంది. ఓకే. ఓపీఐ, డేటా వేరోసింగ్, ఓడిఐ అండ్ ఎస్క్యూఎల్ నా క్వశ్చన్ ఏంటంటే సార్, ఇప్పుడు మాక్సిమం కాంట్రాక్ట్ హైర్ అనే పొజిషన్. అవునండి. ఇంకో క్వశ్చన్ ఏంటంటే సార్, మనం విదేశాలకు వెళ్ళొచ్చానంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ జర్మనీ. See, contract to hire jobs basically increase our simple karanam ఏంటంటేనండి, if I take a person from the market, now can I really expect that he stays with me for a long time? Why? Because in industry, corporate industry ఏమవుతుందంటే ఐటీలో especially, you look for opportunity and you start jumping away. So that's the reason industries are going for contract to hire. So you don't need to really worry about that, Venkat garu. Within 1 year definitely గా మళ్ళీ పర్మనెంట్ పొజిషన్ స్టాండర్డ్స్ స్టార్ట్ అవుతాయి. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ యువర్ ప్రొఫైల్ ఈజ్ రియలీ వండర్ఫుల్. సో యూ ఆర్ హ్యావింగ్ ద రిపోర్టింగ్ ఆన్ వన్ సైడ్, దట్ విత్ ఇంటెలిజెంట్ రిపోర్టింగ్ విత్ OBIEE and data warehousing and ODI మీరు ఉందంటున్నారు. So you are a person with 11.5 years absolutely suitable for sake of big data and Hadoop. So don't take any more chance. You can come into big data with Hadoop and artificial intelligence areas immediately. So see that you are keeping up yourself very strong with language programming also. That will really help you to take your dominance in the industrial segments. Okay. One more question sir. ఈ కంపెనీలు మారడం వల్ల మనకి ఏమైనా ఇబ్బంది అవుతుందా? అదేం లేదండి, మీరు కంపెనీ టు కంపెనీ మారినప్పుడు రాదర్ దెన్ షోయింగ్ దట్ యు ఆర్ హ్యావింగ్ ఏ ఇంక్రిమెంట్ ఇన్ యువర్ పే ప్యాకేజ్, యూ షుడ్ ఆల్వేస్ షో దట్ యూ హ్యావ్ బీన్ మూవింగ్ విత్ డిఫరెంట్ డొమైన్స్. సో డొమైన్స్ని మీరు ఎప్పుడైతే యాడ్ చేయగలుగుతారో దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఏ ఇష్యూ అండి. So the industry should not feel that you have been jumping from one company to another company only for the perspective of your salary increment. అది అనిపించకూడదు ఇండస్ట్రీకి. రైట్. బిందుశ్రీ మెయిల్ చేశారండి. హాయ్ సార్, ఐఎమ్ కరెంట్లీ వర్కింగ్ ఇన్ ITI stream under desktop support. How will be the future if I want to continue in this stream, or what are the tools to be learned in order to have a better future అని అడుగుతున్నారు. డెస్క్టాప్ సపోర్ట్ అనేది రొటీన్ బేసిక్ జాబ్ అండి. సో ఐ డోంట్ సజెస్ట్ ఎనీబడి టు బీ ఇన్ దట్ కైండ్ ఆఫ్ సర్వీస్ సెక్టర్ ఫర్ మోర్ దెన్ 5 years. అసలు 3 years ఇట్ సెల్ఫ్ ఇస్ అ వెరీ లాంగ్ టైమ్. So maximum 5 years. By 5 years if you feel that you are really continuing in that particular area, maximum ఏముంటుందో ఒక టీమ్ లీడ్ అవుతారు మీరు maximum, and you could be controlling some 20 people around you, and maybe after that the industry will put you, if they like your skills, they'll keep you into maximum management side, and they'll just see that they're taking management level activities from you. So after 5 or 6 years or 7 years down the line, we కనిపించేస్తుంది నేను చాలా తప్పు చేశానని, but that will be too late to take a decision. So ఇప్పుడు మీ suppose you are anywhere between 2 to 3 years experience ఉంటే మాత్రం better come out of that. రవితేజ గారు కాల్ చేశారండి, మాట్లాడదాం. హలో. హలో, నా పేరు రవితేజ.
చెప్పండి, మీ క్వశ్చన్ ఏంటి అడగండి. నేను ఫైనల్ ఇయర్ చదువుతున్నానండి, బీటెక్ సిఎస్సి. ఓకే. కంప్యూటర్ సైన్స్ సైబర్ సెక్యూరిటీ మీద ఎలా ముందుకెళ్ళాలని నా కోరిక, నా ప్రశ్న అండి. రవితేజ, ఇట్స్ రియలీ గుడ్ దట్ యూ వాంట్ గెట్ ఇన్ సైబర్ సెక్యూరిటీ. బట్ నా సజెషన్ ఏంటంటే మీరు సైబర్ సెక్యూరిటీకి రావడానికి ముందు మీరు డెఫినెట్గా ఆపరేటింగ్ సిస్టమ్ ఇంటర్నల్స్ బాగా తెలుసుకోవాలండి. అలాగే నెట్వర్కింగ్ ఇంటర్నల్స్ ఎస్పెషలీ అంటే ప్రోటోకాల్ లెవెల్ ఇంప్లిమెంటేషన్స్, నెట్వర్క్ ప్యాకెట్స్ మూవ్ అవుతున్నప్పుడు అవి లేయర్స్లో ఇంటిగ్రేట్ ఎలా అవుతున్నప్పుడు ఏ విధంగా అవుతున్నాయి, దట్స్ ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఈజ్ ఇంటర్ నెట్వర్కింగ్ ప్రాసెస్లోని సెక్యూరిటీ ఆస్పెక్ట్ ప్రోటోకాల్స్ యాక్చువల్గా ఎన్ని ఉన్నాయి, సో బ్రీచింగ్ అనేది ఎక్కడి నుంచి జరుగుతుంది, దానికి గల కారణాలు. సో యూ హెవ్ లెర్న్ ద సైబర్ సెక్యూరిటీ అట్ దట్ పర్టికులర్ లెవెల్ rather than depending upon one single tool or a specific type of technology. పల్లవి మెయిల్ చేశారండి. హాయ్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్. ఐఎమ్ పల్లవి. ఐ హ్యావ్ డన్ మై బ్యాచిలర్స్ ఇన్ మైక్రోబయాలజీ, కెమిస్ట్రీ అండ్ కంప్యూటర్ అప్లికేషన్స్. ఐఎమ్ ఐ ఎలిజిబుల్ టు do masters in US అని అడుగుతున్నారు. Definitely she can do, but the thing is, see, she is having a combination of computer science and biological sciences. So what I suggested, if you are trying to get into MS in US, better try to make a combination that will look like something like bioinformatics or biotechnology. Okay. Rather than like taking only computer science or biology, tanaki ekku major part undi kabatti she can go. But if she thinks that later on she want to come to IT sector, aithe bioinformatics with biotechnology ni integrate cheskunte tondaraga masters dorukutundi tanaki. Right. Okay. Manaki inkokati subject oriented ga undi. Sucharita mail chesaru. I'm studying in 3rd year computer science. Is cloud computing better or artificial intelligence? ఈ రెండిటికి కంపారిజన్ అడుగుతున్నా. See, cloud computing is not basically something like you can speak like a career అండి. Cloud computing is different. Artificial intelligence is different. So cloud computing is a storage area. అంటే మనం ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఉన్న డేటా సైజ్ని మన పర్సనల్ మెషిన్స్లో మనం స్టోర్ చేసుకోవడం చాలా కష్టం. అండ్ నియర్ ఫ్యూచర్ ఏంటంటే డేటా విల్ బికమ్ సో హ్యూజ్ దట్ యూ కెనాట్ రియలీ ఎక్స్పెక్ట్ దట్ టు బి ఆన్ ప్రిమైజ్ ఇన్ యువర్ మెషిన్స్ అండ్ దెన్ ఇట్ కెన్ బి స్టోర్డ్. So cloud is just a storage architecture, from where we just send the data, we store it, and from there we pull the data and we start making a process to happen. So cloud anedi ఒక బేసిక్ స్టోరేజ్ ఎన్విరాన్మెంట్. సో మీరు అటువైపు ఉన్నారనుకోండి, క్లౌడ్ ప్రోగ్రామింగ్ అంటే మీరు నెక్స్ట్ జనరేషన్ క్లౌడ్ టెక్నాలజీస్ ప్రోగ్రామింగ్ ఎలా చేయాలో నేర్చుకోవాలి, రాదర్ దెన్ గోయింగ్ అండ్ వర్క్ యాజ్ అ క్లౌడ్ అడ్మినిస్ట్రేటర్ ఆర్ సెలెక్ట్ ఏ క్లౌడ్ ఎండ్ యూజర్. Artificial intelligence is an area where you process the data after pulling the data from the cloud and you start implementing the intelligent trends or patterns that the it's like end user is expecting from you. సో ఈ రెండింటికి డిఫరెన్స్ తెలుసుకొని తను వెళ్ళారనుకోండి, ఎటు వెళ్ళినా కూడా మంచిది, కానీ రెండింటిలో కూడా కోర్ ప్రోగ్రామింగ్ సైడ్ ఉండడం చాలా ఇంపార్టెంట్. రైట్. ఒక మెయిల్ ఉన్న లాస్ట్ మెయిల్ మౌనిక మెయిల్ చేశారంటే, ఐఎమ్ ఫైనల్ ఇయర్ కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్ ఇన్ PES బెంగళూరు. ఐ గాట్ ప్లేస్ ఇన్ గుడ్ కంపెనీ విత్ 7 IPA. ఐ వుడ్ లైక్ టు డూ MS ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఈజ్ దట్ ఎ బెటర్ చాయిస్ ఫర్ MS అని అడుగుతున్నారు. Now anyhow she got the job, so what I suggest is just do your job for 1 or 2 years first, okay, and then take an MS choice. That could be a better option. Endukante you'll be becoming more say like optimistic and having more maturity because you're doing the job. Okay. So better do your job for first 1 or 2 years and then take an MS choice rather than going to MS immediately. Okay. అలాగే వ్యూవర్స్కి ఎవరైతే మెయిల్ చేశారో వారందరికీ ఆన్సర్ రాలేదని ఎవరు డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదండి. సతీష్ గారు పర్సనల్గా మెయిల్స్ అన్నిటికీ ఆన్సర్ చేస్తారు. సతీష్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి చాలా ఫ్యూజ్ టాపిక్ మనం మాట్లాడుకున్నాం, అండ్ దాంతోపాటుగా IT ప్రస్తుతం ట్రెండింగ్ ఏ విధంగా ఉంది అండ్ అలాగే కోర్సెస్ గురించి చాలా చక్కగా వివరించారండి. ధన్యవాదాలు. చూసారు కదండి, ఇది ఇవాళ IT ట్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీక్ IT ట్రెండ్స్లో మళ్ళీ కలుద్దాం. బాయ్.